ఈరోజు మనకి దైవంగా జీవించడము, దివ్యత్వము అనే అంశాల పట్ల మాస్టర్ శోభారాణి గారు వచ్చి మాట్లాడతారు. మాస్టర్ ఇక్కడ భద్రాచలంలో ఉంటూ ఎప్పటి నుంచో ఈ జ్ఞానము యూట్యూబ్లో కానీ అన్ని విధాలుగా కూడా ఎంతో గొప్పగా అందిస్తూ వస్తున్నారు. ఆత్మబంధువులందరికీ నా యొక్క నమస్కారాలండి. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే అద్భుతమైన ఈ సత్య మార్గంలోకి ప్రవేశింప చేయటానికి ఆ మార్గాన్ని చూపించింది ఆయనే కాబట్టి ఆయనకు నమస్సుమాంజలి. ఒక్కసారి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టిగా క్లాప్స్ చెప్తున్నాం. థ్యాంక్ యూ. మరి భద్రాద్రి సీతారామచంద్ర స్వామి వారికి ఆ శ్రీరామ దర్శనానికి తత్వానికి ఒకసారి గట్టిగా క్లాప్స్ పెట్టుకున్నాను. అలాగే నా యొక్క కన్న తల్లిదండ్రులకు, నా కుటుంబ సభ్యులకు చక్కటి ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు వారందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా ఎదురుగా ఉన్నటువంటి దేవుళ్ళందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. నా పేరు శోభారాణి అండి. మాది మనం ప్రొద్దున గోదావరికి వెళ్ళాం కదండి, అవతలొడ్డు మా పుట్టిల్లు, యువతలొడ్డు మెట్టిల్లు. మరి నా చదువు, నా ఉద్యోగము అంతా కూడా ఈ భద్రాచలం సర్కిల్లోనే జరిగిందండి. నేను టీచర్గా చేసి రిటైర్ అయ్యాను. ఈ ధ్యాన మార్గంలోకి మాత్రం 20 సంవత్సరాల క్రితం వచ్చాను. ఫస్ట్గా భిక్షమయ్య గురూజీ ఇక్కడ 10 రోజులు మెడిటేషన్ క్లాసులు పెట్టారు. అంతకుముందు నేను మామూలుగా అందరిలాగానే పూజలు, వ్రతాలు ప్రతిరోజు ఒక 40 నిమిషాలు పూజలు చేసుకొని కానీ బడికి వెళ్ళేదాన్ని కాను. మరి అలాంటి టైంలో నా ఇంట్యూషన్ ఏం చెప్పేదంటే టైం అంతా వేస్ట్ చేస్తున్నాం అనే ఇది వచ్చేది. మరి వాట్ నెక్స్ట్ అని అక్కడే పూజలో అడిగినప్పుడు నాకు ఈ భిక్షమయ్య గురూజీ ధ్యానం చూపించారు. అదొక 10 రోజులు చేశాను. మళ్ళీ అక్కడ ఖమ్మం వెళ్ళాను, ఇంకొక 2-3 స్టెప్పులు చేశాను. ఈ లోపల కరెక్ట్గా 2006 జూలై ఇక్కడ ఆత్మారామ పిరమిడ్ అని కళ్యాణ మండపం ఉంది, చూసారా? భద్రాచలంలో కళ్యాణ మండపం అంటే దేవుని కళ్యాణం జరుగుతుంది. దానికి దగ్గర అన్నప్రసాద కౌంటర్ కూడా ఉంది. దానికి ఆపోజిట్లోనే ఆత్మారామ పిరమిడ్ అని ఫస్ట్ భద్రాచలంలో పిరమిడ్ వ్యవస్థ అంటే పత్రిజీ గారు ఓపెన్ చేసిన పిరమిడ్ అదండి. ఇప్పటికీ ఉంది, మీరు చూడొచ్చు. అద్భుతమైన ఎనర్జీస్ ఉన్నాయి అందులో. సండే క్లాసులు కూడా పెట్టుకుంటున్నాం. మన సందీప్ గారు కూడా అక్కడ క్లాస్ చెప్పి ఈ క్లాస్కు పునరుద్ధరణ జరిగింది. ఓకేనండి. మరి అలా నేను ఈ ధ్యాన జీవితంలోకి వచ్చాను పిఎస్ఎస్ఎంలో. ఆనాడు ఇప్పుడైతే జూలైలో ఈ అన్నమయ్య డైరెక్టర్ వస్తున్నాడు, శంకుస్థాపన చేస్తున్నాడు అని మా వారంటే సరే ఆయన్ని చూస్తామనే కోరికతో అక్కడికి వెళ్ళాము. సరే అక్కడ ఫౌండేషన్లో ధ్యానం చేసాం. అదే ఫస్ట్ శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం. అక్కడ నాకు ధ్యాన ఆంధ్రప్రదేశ్ పుస్తకం దొరికింది. అందులో చదివితే ఎవరి వయస్సు ఎంత ఉందో అన్ని నిమిషాలు ధ్యానం చేయాలి అన్నారు. ధ్యానం అంటే ఏముంది, కళ్ళు మూసుకొని చేయటమే అనుకున్నాం. కానీ ఆ పుస్తకం దొరికాక శ్వాస మీద ధ్యాస పెట్టాలి అని తెలిసింది. అది కూడా ఎవరి వయసు ఎన్ని నిమిషాలు అనేది కరెక్ట్గా సరి అయిన ధ్యానం చేసినప్పుడే దానిలోని ఫలితాలు మనం అనుభవించగలుగుతాము. సరైన ధ్యానం అంటే గంట సేపు కూర్చొని ఏదో ఆలోచిస్తూ 1 అవర్ అయిపోయింది, 2 అవర్స్ అయిపోయింది, 2 గంటలు చేశాను, 3 గంటలు చేశానని కాదు. ఆ కూర్చున్న 1-2 గంటలు అద్భుతంగా శ్వాస మీద ధ్యాసే ఉంచాలి. అయినా మన మనసు ఆగదు కదండి, ఆలోచనల వైపుకి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి
మళ్ళీ దాన్ని ఆలోచనలు సాక్షిగా చూస్తూ మళ్ళీ మా శ్వాస మీద ధ్యాస పెడుతూ ఆ విధంగా నా యొక్క ప్రయాణం సాగుతూ ఉందండి. మరి ఇప్పుడు నేను రిటైర్ అయిన తర్వాత పూర్తిగా దీనిలో ఇన్వాల్వ్ అయ్యాను. క్లాసులు తీసుకుంటూ ఉంటాను. నన్ను నేను ఉద్ధరించుకున్నాను అనే చెప్పుకోవచ్చు. హాయిగా చక్కగా ఎగురుతూ ఉంది నా లైఫ్, అంతేనండి. ప్రశాంతంగా హాయిగా చక్కగా వండుకుంటున్నాము, రుచిగా వండుకుంటున్నాము, తింటున్నాము, కంటి నిండా నిద్రపోతున్నాము. ఎవరికి కావలసిన మాట సాయము, చేతి సాయము అందిస్తూ, జ్ఞానాన్ని అందిస్తూ హ్యాపీగా జీవిస్తున్నాం, అంతేనండి. సరే, ఇంక అందులో పిఎస్ఎస్ఎంలో కూడా సేత్ వర్క్షాప్స్ అని సేత్ కౌన్సిలర్గా కూడా వర్క్ చేస్తూ ఉన్నాను. సరే, అదంతా వదిలేసాను. మరి ఇవాళ మై డియర్ గాడ్స్, పత్రిజీ గారు మనందరినీ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ కో క్రియేటర్స్, మై డియర్ గాడ్స్ అని సంబోధించేవాళ్ళు. మొట్టమొదట ఏంటి సార్ మై డియర్ గాడ్స్ అంటారేంటి, మనం దేవుళ్ళం ఏంటి నా మొహం అనుకొని అప్పట్లో తెలియనితనంలో అనుకున్నాం. కానీ ఆయన లోతైన విజ్ఞానం, అద్భుతమైనటువంటి విజ్ఞానం. మనం శరీరం అనే భావనలో ఉన్నప్పుడు మై డియర్ ఫ్రెండ్స్ అనేది వర్తిస్తుంది. ఆ శరీర భావం నుండి మన దైవం అనే భావంలోకి వచ్చినప్పుడు, హృదయ చక్రానికి వచ్చినప్పుడు మై డియర్ మాస్టరీ సంపాదించాలనే పటుత్వం వస్తుంది. తరువాత పై చక్రాలకు వచ్చినప్పుడు నిన్న సార్ చెప్పినట్టుగా విరామదశం, ఆరామదశలు వచ్చినప్పుడు అద్భుతంగా దైవాలుగా నిర్ణయించబడతాము. అప్పుడు మనం మై డియర్ గాడ్స్. అలాగే మై డియర్ కో క్రియేటర్స్. ఫస్ట్ క్రియేటరే సృష్టికర్త. ఆ సృష్టికర్త చేసిన దానికి మనం మన లెవెల్లో కో క్రియేషన్ చేస్తూ ఉంటాం, అంతే కదండి. మనం ప్రొద్దున లేచిన కాండి ఎన్నో ఆలోచనలు చేస్తాం. ఇవాళ వెళ్దాము, 5ంటికి వెళ్ళాము, చక్కగా గోదావరిలో స్నానం చేసాము, ఆ అద్భుతాన్ని ఆనందాన్ని పంచుకున్నాము, ఇసుకలో క్లాసులు చెప్పుకున్నాము, మన అనుభవాలు పంచుకున్నాం. అదంతా క్రియేషనేగా, మనం చేసుకున్నదే కదా అది. అలాంటి మరి సృష్టికర్తలమై మనం ఉండి కానీ ఇంకా మానవుల్లాగానే జీవిస్తూ ఉన్నాము. ఎందుకు అలా దిగజారిపోతున్నాము అంటే మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని పెంచుకోలేకపోవటము. మన యొక్క ఆచారాలు, వ్యవహారాలు, మనం పుట్టిన పరిస్థితులు, మన యొక్క కుటుంబము. ఎందుకంటే మనం ధ్యానంలోకి వచ్చాము, ఈ సత్యమైన విషయాలు, ఈ సత్య మార్గాన్ని తెలుసుకున్నాం. కానీ మన పూర్వీకులు, మన తల్లిదండ్రులు, మన తాత ముత్తాతలు, వాళ్ళకి జ్ఞానం లేదు. ఏదో పూజలు, వ్రతాలు అందులోనే ఉన్నారు. అందుకే మన వాళ్ళు స్వాములు కానీ వీళ్ళు కానీ ఉన్నారు చూసారా, వాళ్ళందరూ కూడా భగవత్ బంధువుల్లారా అని సంబోధిస్తారు, ఆత్మ బంధువుల్లారా అని సంబోధిస్తారు. ఓకేనండి. సరే, ఇప్పుడు మై డియర్ ఫ్రెండ్స్ అంటే శరీర భావంలో స్నేహతత్వాన్ని పెంచుకోవటం. అసలు ఫస్ట్ స్నేహం అనేదే పునాదండి. లవ్కి పునాది ఏంటి? స్నేహమే, ఫ్రెండ్షిప్. ఆ ఫ్రెండ్షిప్ అనేది మనతోటి వాళ్ళతోటే చేయాలా అని కాదు కదా. ప్రతి ఒక్కరిలో స్నేహం చేయొచ్చు. అంటే ప్రతి ఒక్కరిలో అంటే ముందు కుటుంబం నుండి బయలుదేరాలి. తండ్రి కొడుకులు కానీ, భార్యాభర్తలు కానీ, తల్లి కూతుళ్ళు కానీ, లేదా సోదర సోదరులు కానీ, తాత ముత్తాత, అందరితో స్నేహతత్వంతో మనం ఉన్నప్పుడు కుటుంబం హ్యాపీగా ఆనందంగా ఉంటుంది. ఫ్రెండ్షిప్లో అడమర్చి లేకుండా అన్ని విషయాలు చర్చించుకోవచ్చు. అలా ఫ్రెండ్షిప్ని డెవలప్ చేసుకున్నప్పుడు మంచి జీవితాన్ని, మంచి స్నేహతత్వాన్ని అలవర్చుకొని నిత్య జీవితంలోని అన్ని విషయాలను పరిష్కరించుకునే శక్తి స్నేహతత్వానికి ఉంది. అందుకే కదండి సృష్టిలో తీయనిది గొప్పది స్నేహమే. ఒక వ్యక్తిలో ఉన్నటువంటి బయటికి రావాలి అంటే స్నేహితుడి దగ్గర అన్నీ చెప్పుకోగలుగుతాం. తండ్రి దగ్గర కానీ, అమ్మ దగ్గర కానీ,
రకరకాల మేల్కి ఫిమేల్, తండ్రికేమో కూతుళ్ళు, కూతుళ్ళకేమో కొడుకులు అట్లా అంటారు. అలా కూడా కాకుండా ఫ్రెండ్స్ దగ్గర అన్నీ విప్పుకొని మనం మాట్లాడుకునే పరిస్థితి. అంటే ఒక వ్యక్తి యొక్క మానసికం కానీ శారీరకం కానీ రకరకాల విషయాలు రాబట్టాలంటే ఫ్రెండ్షిప్ ద్వారా అద్భుతంగా లాభించవచ్చు. ఇంకొకటి ఫ్రెండ్షిప్ ద్వారా చక్కగా అభివృద్ధి చేసుకోవచ్చు, మన జీవితాన్ని ఏ సమస్య లేకుండా జీవించవచ్చు. నెక్స్ట్, మై డియర్ మాస్టర్స్. మై డియర్ మాస్టర్స్ అంటే మాస్టరీని సంపాదించుకోవటం. ఎలా? మనందరిలో దివ్యత్వం అనే బీజం ఉంది, కానీ ఆ బీజాన్ని ఎంతమందిమి వెలికి తీస్తున్నాము, ఎంతమందిమి దానికోసం పాటుపడుతున్నాము, ఎంతమందివి ప్రతి క్షణము ఆనందంగా గడపగలుగుతున్నాము, ప్రతిదాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోగలుగుతున్నాము, ప్రతిదీ సుసాధ్యమే సాధ్యమే అని భావించగలుగుతున్నాము. ఇటు వృత్తి ఉద్యోగాల్లో కానీ, కుటుంబ పరంగా కానీ, సమాజపరంగా కానీ రకరకాలుగా మన జీవిత కాలంలో మాస్టరీని సంపాదించుకోగలిగినప్పుడు అటు స్నేహతత్వాన్ని ఇటు మాస్టరీని పెంపొందించుకోగలిగినప్పుడు ఆటోమేటిక్గా మన హృదయ చక్రాన్ని దాటి అద్భుతమైనటువంటి 6వ చక్రం 5వ చక్రంలోకి, అనాహత చక్రం నుండి విశుద్ధ చక్రంలోకి ప్రవేశిస్తాం. అలాగా మాస్టరీని ఎప్పుడైతే పొందామో, ఇక్కడ మాస్టరీ అంటే మన ఫ్రీ వీల్ని మనం స్వచ్ఛంగా వినియోగించుకోవటమే మాస్టరీ. అంటే ఇక్కడ మనం పుట్టినప్పటి ఫ్రీ వీలుగా స్వేచ్ఛగా మనం పుట్టాం. ఆ స్వేచ్ఛను మర్చిపోయి భయపడి అదేమైద్దో ఇదేమైద్దో, దేవుడు ఇది చేస్తాడేమో, వాడు తిడతారేమో, ఈ భయభ్రాంతుల్లో మునిగిపోతున్నాం. దాన్ని మనం అద్భుతమైనటువంటి ఆత్మ నిగ్రహం, మాస్టరీ, నైపుణ్యం, స్కిల్ పెంపొందించుకున్నప్పుడు అది ఎలా అవుతుందంటే, అంతకుముందు పెద్దగా భూతద్దంలో చూసేది కాస్త చిన్న సూది బెజ్జంలో నుండి చూడగలుగుతాం ఏది సమస్యను. అలా మాస్టరీని, ఆ శీఘ్ర శక్తిని పెంచుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం దివ్యత్వంలోకి అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు క్రియేషన్ చేస్తూ, క్రియేటర్ ఈజ్ శివపరమాత్మ అయినప్పుడు మనం అందరం క్రియేషన్గా పార్వతీమాత శక్తివంతులం అవుతామండి. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా భగవద్బంధువుల్లారా, ఆత్మ బంధువుల్లారా అంటాం. ఆత్మ బంధువులం. మరి ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం మనం ఆత్మ బంధువులా అండి, రక్త సంబంధికులమా? ఆత్మ బంధువులు కదండి. మరి మన రక్త సంబంధికులు మన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు? సరే, ఒక్కొక్కళ్ళు ఎవరన్నా ఉంటే కపుల్స్ ఏమన్నా వచ్చారేమో, తండ్రి కూతుళ్ళు వచ్చారేమో మనకు తెలీదు. కానీ తక్కువ మంది, పత్రిజీ గారు అదే చెప్పారు 10-12 ఏళ్ల క్రితం ఎప్పుడో చెప్పారు, రాబోయే రోజుల్లో బ్లడ్ రిలేషన్స్ తగ్గుతాయి, సోల్ రిలేషన్స్ పెరుగుతాయి. మనం ఎక్కడున్నా వృద్ధున, ఇందాక మేము గోదావరి దగ్గర అనుకున్నాము, మొన్న అదేదో ప్రోగ్రాం పెట్టారు, సినిమా యాక్టర్ల ప్రోగ్రామ్ గ్రౌండ్లో, ఏమా జబర్దస్త్ వెళ్ళావా అని ఈ అమ్మాయిని అడిగాను. అడిగితే ఆ ప్రోగ్రాములు మనకెందుకండి, అంతకన్నా అద్భుతమైన ప్రోగ్రాములు మన దగ్గర ఉన్నప్పుడు ఆ ప్రోగ్రాములకు వెళ్ళాల్సిన అవసరం ఏంటి అని అనుకున్నాం మేము. అంటే అంత అద్భుతమైన ప్రోగ్రాములు మన ఆత్మ బంధువుల దగ్గరే జరుగుతున్నాయి. కాబట్టి ఇంకొకటి, ఈ యొక్క ఆత్మ బంధువులు అంటే ఎన్నో జన్మల నుండి మన యొక్క బంధుత్వం నడుస్తూ ఉంది. మరి రక్త సంబంధం ఈ జన్మదే. ఈ జన్మలో నా పేరు శోభారాణి, నా తల్లి, నా తండ్రి, నా భర్త, నా పిల్లలు, నా ఇది ఇంతవరకే. ఈ జన్మం అయిపోయిన తర్వాత మన వాళ్ళు చెప్తారు కదా, గుమ్మం వరకు భార్య వస్తుంది, కాడే వరకు వంశవస్తులు వస్తారు అని. అంతవరకే ఈ జన్మ అయిపోయింది, నీకు నాకు ఫట్. ఇంకేమన్నా మీ మీద కక్ష క్రోధం ఉంటే మళ్ళీ జన్మలో తీసుకోవటానికి మళ్ళీ పుడతాం. కానీ జన్మ తక్కువది, అదే ఆత్మబంధుత్వం ఎన్నో జన్మలది.
పత్రిజీ గారు ఎన్నోసార్లు స్టేజీ మీద చెప్పారు, మనం అందరం బుద్ధుని కాలం నుండి ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళము. అప్పటి నుండి కూడా ఆ వారసులుగా జన్మిస్తూ ఆత్మబంధువులుగా జీవిస్తూ ఎంత ఆనందాన్ని పొందుతున్నామో. మరి ఆత్మస్థితిలో ఆత్మతో జత కట్టాము అంటే మనం అందరం మనుషులమా దేవుళ్ళమా? దేవుళ్ళం కదండి. మరి ఈ పాయింట్లో ఒప్పుకుంటారా దేవుళ్ళం అని? మై డియర్ గాడ్స్, వీఆర్ ద గాడ్స్ ఒప్పుకుంటారు కదా? ఓకేనండి. అలాగే ప్రేమ్ క్రియేటర్ అయినటువంటి సృష్టికర్త ఏం చేశాడంటే, ఇదంతా దేవుని ఆట, లీల. చాలామంది నన్ను అడిగారు, అవునండి ఈ భూమి మీద పుట్టడం ఎందుకు, ఈ అనుభవాలు పొందటం ఎందుకు, కర్మను పోగు చేసుకోవడం ఎందుకు, మళ్ళీ ఆ కర్మ ప్రక్షాళన కోసం రియలైజేషన్ ఏంటి, ఇదంతా ఎందుకు, అసలు పుట్టకపోతే గొడవ పోద్ది కదా అని చాలామంది అడిగారు. అంటే ఇది ఒక్క దేవుని లీల. ఏమీ చేయకపోతే మనకు బోరు కొట్టదా? ఇంకొకటి, మన ఈ భూతలాన్ని దాటి భూలోకము, భూవర్లోకము, సువర్లోకము, తపోలోకము, జనాలోకము, స్వర్గలోకము, ఇటువంటి లోకాల్లో పరమ బోరు కొడుతుందటండి. ఎందుకంటే ఏది కావాలంటే అవి వచ్చేస్తాయి, అనగానే వచ్చేస్తాయి, ఈ అనగానే అన్నీ వచ్చేస్తాయి, బోరు కొడుతుంది. కానీ కష్టము సుఖము, ప్రతిరోజు బజ్జీలు తినలేం, ప్రతిరోజు స్వీట్లు తినలేం కదా. ఒకరోజు ఒక రకంగా, ఒకరోజు ఒక రకంగా, అన్ని రకాల షడ్వర్గాలు ఎట్లా ఉన్నాయో మరి షడ్రుచుల్ని ఆస్వాదిస్తూ ఆనందంగా బాధను అనుభవిస్తూ, దుఃఖాన్ని అనుభవిస్తూ, సంతోషాన్ని అనుభవిస్తూ, ఆనందాన్ని అనుభవిస్తూ అన్ని రకాల రుచులు ఈ భూమి మీదే లభిస్తాయి. కాబట్టి అవన్నీ మనం రుచి చూస్తూ చక్కగా ప్రగతిని సాధిస్తామన్నమాట. అటువంటి లీలా వినోద అయినటువంటి సృష్టికర్త మనల్ని అంశాత్మలుగా జన్మించాడు, పుట్టించాడు అన్నమాట. అంటే ఒక పూర్ణాత్మల్ని తయారు చేసి ఆ పూర్ణాత్మల నుండి జీవాత్మలుగా మనం జన్మ తీసుకున్నాము. ఈ జీవాత్మ జన్మ తీసుకునేటప్పుడే రెండు భాగాలు 50% 50% రెండు రకాలుగా, దాన్ని ట్విన్ సోల్స్ అంటారు. ఒక 50% పైన ఎక్కడ ఉన్నత తలం అయినటువంటి 7వ తలంలో ఉంటుందట, ఇంకొక 50% భూమి మీద జన్మ తీసుకుంటుందట. అంటే ఇందులో మళ్ళీ మనకి స్త్రీతత్వం ఉంది, పురుషతత్వం ఉంది. 50% స్త్రీతత్వం అయినప్పుడు 50% పురుషతత్వము. భూమి మీదకి వచ్చేటప్పుడే నిర్ణయించుకుంటుందో, నువ్వు వెళ్తావా నేను వెళ్తానా, అంటే స్త్రీగా భూమి మీదకి వద్దామా, పురుషుడిగా భూమి మీదకి వద్దామా. స్త్రీగా వచ్చిందనుకోండి, పురుషుడిగా పైన 7వ తలంలో సగభాగం ఉంటుంది. అదే సగభాగం భూమి మీదకి వచ్చి ఈ భూమి అనే మాయలో కొట్టుకుంటూ దుఃఖం ఇవి అనుభవిస్తూ, బాధలు అనుభవిస్తూ, రుచులు ఇవన్నీ అనుభవిస్తూ, అబ్బబాబో ఇక చాలే ఇవన్నీ చేసాం, ఇక మొహం మొత్తిపోయింది, ముక్తి మోక్షానికి బయలుదేరదాము అని వైరాగ్యాన్ని పొంది అప్పుడు రెండవ సెకండ్ హాఫ్ పార్ట్ వద్దకి ప్రయాణం చేస్తుంది. ఆ ప్రయాణమే దివ్యత్వపు ప్రయాణము, దైవత్వాన్ని మేల్కొల్పటం. అది మనకు చక్కగా ముండకోపనిషత్తులో 2 పక్షుల అనే కథ ద్వారా తెలియచేశారండి. 2 పక్షులు. అలాగే మాయల పకీరు కూడా చూడండి, నా ప్రాణం 7 సముద్రాలు దాటి పెట్టాను, చిలకలో పెట్టాను అని. ఆ చిలకే ఈ 2వ చిలక అనమాట. అంటే చెట్టు అనే ఈ శరీరంలో 2 చిలకలు ఉంటాయి, 2 పక్షులు ఉంటాయి. ఒక పక్షి పైన ఉంటుంది, కింది పక్షి ఏమో భూమి మీదకి వచ్చినటువంటి పక్షి. ఈ భూమి మీద అన్ని రకాలు అనుభవిస్తూ ఉంటూ ఆహారం కోసం, సుఖం కోసం, నిద్ర కోసం పరితపిస్తూ ఉంటుంది. పై పక్షి మాత్రం అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, ఏమీ తెలియనట్టుగా, నాకేం సంబంధం లేనట్టుగా. ఎందుకంటే అది ఆత్మస్వరూపంలో ఉంది, అన్నీ తనకే వస్తాయి కాబట్టి నిక్షిప్తంగా అలా సాక్షిభూతిగా ఉంటుంది. కింద పక్షి ఏం ఆడుతుందో ఏమిటో చేస్తూ ఉందో గమనిస్తూ ఉంటుందన్నమాట. ఈ పక్షి ఆ పండు తిని, ఈ పండు తిని, ఆ చెట్టు ఎగిరి, ఈ చెట్టు ఎగిరి, అట్లా ఇట్లా ఇట్లా చేసేసి విరక్తి పొంది పైది చక్కగా కదలకుండా బొమ్మలాగా మహారాణిలాగా కూర్చొని ఉంది. నేను ఇంత కష్టపడుతున్నాను,
నేనెందుకు అలా కూర్చోకూడదు అని వైరాగ్యం తెచ్చుకొని తనలో ఉన్నటువంటి భగవత్వాన్ని మేల్కొల్పుకొని ఆ పక్షి దగ్గరికి అలా వెళ్ళిపోయి చూస్తే అది ఇదే, దీనిలో ఉన్న 50%, కదా. అలా దివ్యత్వాన్ని పొందగలగటం అనేది ఎవరు ఆడించే ఆట ఇదంతా? సృష్టికర్త. ఆ సృష్టికర్త ఎవరు? మనలో ఉన్న చైతన్యమే, మూల చైతన్యము. ఆ మూల చైతన్యానికి కనెక్షన్ అవ్వటానికే మన ఇన్ని బాధలు. ఈ విజ్ఞానము, ఆ విజ్ఞానము, ఆ పరిశోధన, ఈ ప్రయోగము, ఈ ప్రాక్టికల్స్, ఇవన్నీ కూడా ఆ లీలా వినోదాన్ని దాటి చక్కగా జీవాత్మ పూర్ణాత్మగా తయారై పరమాత్మగా అవటం కోసం, అవతరించటం కోసమే. అలాగే నేను భద్రాద్రి రాముడిని దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు కానీ ఈ సోషల్ పాఠంలో శ్రీరాముడు, అయోధ్య, మగధ సామ్రాజ్యము, జనకుడు, సీత, మరి వీళ్ళందరూ మానవుడిగా పుట్టి అవతారుడిగా జన్మించాడని మనం సోషల్ పాఠం చెప్పాం హిస్టరీలో. మానవుడిగా పుట్టడం ఏంటి? గుళ్ళోనేమో దేవుడిగా దండాలు పెట్టి కొబ్బరికాయలు కొట్టి వ్రతాలు చేసి కళ్యాణం అంటూ ఇంత ఇది చేస్తుంటే ఈ మానవుడిగా పుట్టడం ఏంటి? మానవుడేంటి? మనం మానవులం, వాళ్ళు దేవతలు కదా, దేవుడు ఎక్కడో ఉండాలి కదా. ఈ పాఠంలో మానవుడిగా పుట్టి అవతార పురుషుడిగా ఎదగటం ఏంటి అని చిన్నప్పుడు నాకు ఈ రామాలయం దర్శించినప్పుడు అదే బలపడి సోషల్ పాఠాలు చెప్పినప్పుడు అనిపించింది. ఇప్పుడు ఏమర్థం అవుతుందంటే ఆ శ్రీకృష్ణుడు కానీ శ్రీరాముడు కానీ దుష్ట శిక్ష రక్షణ కోసం ఒక అవతారం ఎత్తి, అంటే ఆ దివ్యత్వాన్ని ఆపాదించుకొని జన్మ తీసుకున్నారు. మనమందరం దివ్యాత్మ స్వరూపుగా ఎదగొచ్చు అని అనుకోవచ్చు కదా. మరి శ్రీకృష్ణుడు ఏం చేశాడు? బాల్యం నుండే, రాముడు కొంతకాలం అభ్యాసం చేసిన తర్వాత పొందాడు, కానీ శ్రీకృష్ణుడు మాత్రం చిన్నతనం నుండే అని యోగీశ్వరుడిగా, జ్ఞానేశ్వరుడిగా ఎదిగాడు, అవతార పురుషుడిగా ఎదిగాడు. అందరి దాంట్లో గొప్ప జ్ఞానేశ్వరుడు ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడు. అందుకే భగవద్గీత రూపంలో మనకు అందించాడు. మరి ఆ కృష్ణుడు చిన్నతనం నుండే పొందాడు, ఆత్మస్థితిలో ఉన్నాడు అనటానికి మనకు కొన్ని ఉదాహరణలు తెలుసు. ఏంటది? చిన్నతనంలోనే చంపటానికి కంసుడు పంపిస్తే మేనమామ, మరి పూతనగా వెళ్ళిన రాక్షసుని చనుబాల ద్వారా రక్తాన్ని పీల్చేసి చంపారని, ఇంకా రకరకాల వృషభ రూపంలో, నాగుపాము రూపంలో రకరకాల రాక్షసులు అతన్ని చేస్తే చిన్నతనంలోనే మరి గోవర్ధనగిరిని 9 రోజుల 7 రోజులు ఈ చిటికన వేలుపై నిలిపి ఇది ఇంద్రుడు చేసిన దీనికి, మరి అంత ఆత్మతత్వంలో అంత దివ్యత్వం కలిగి ఉన్నాడు కాబట్టే ఆ పనులన్నీ చేయగలిగాడు. మరి ఆయన కూడా యశోద తనయుడు కారాగారంలో పుట్టాడు, ఇవన్నీ మానవుడిగా జన్మ తీసుకున్నాడే కదా. మరి మనం కూడా మనలోటువంటి ఆత్మతత్వాన్ని పెంపొందించుకున్నప్పుడు మనం కూడా దివ్యులుగా 100% పొందొచ్చండి. చెప్పండి మరి, ఓకేనండి. అది కాబట్టి దివ్యాత్మ స్వరూపులన్నా, ఆత్మబంధువులన్నా, భగవద్బంధువులన్నా అందరం మనమే. మరి తిరుపతికి వెళ్తూ ఉంటాం మనం, ఏడుకొండలవాడ, వెంకటరమణ, ఆపదముక్కులవాడ, ఇక్కడ నుండే కొండ కింద నుండే నమస్కారం చేసుకుంటూ ఇది వృషభాద్రి, శేషాద్రి, అంజనాద్రి ఇంకా ఉన్నాయి కదా, ఆ 7 కొండలన్నీ ఎక్కి వెళ్తూ ఉంటాం. అక్కడ ఉన్నటువంటి అద్భుతమైన ఆ విగ్రహాన్ని చూస్తాము. ఆ విగ్రహాన్ని చూసి తన్మయం అయిపోయి నమస్కారం చేసుకొని వస్తాం. మరి ఎవరైతే ధ్యానం చేసి యోగులుగా, యోగీశ్వరులుగా ఎదుగుల వాళ్ళమే పరమాత్మలని మనం చెప్పుకుంటున్నాం కదా. మరి ఇప్పటికీ కూడా తిరుపతి అంత అంగరంగ వైభవంగా, అంత గొప్పగా అక్కడ జరుగుతుంది అంటే మానవ రూపంలో, యోగీశ్వర రూపంలో తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆ తిరుపతి కొండలలో ఉండి ధ్యానం చేస్తూ ఉన్నారు. అది మన పిరమిడ్ మాస్టర్స్ ఎందరో వాళ్ళు ధ్యానంలోను
నిజంగా కూడా భౌతికంగా కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించినటువంటి గొప్పవాళ్ళు ఉన్నారు. వాకినయి వెంకటేశ్వర స్వామి ఇక్కడ మాకు ఖమ్మం దగ్గర కాస్మిక్ వ్యాలీ అని ఉంది, మీ అందరికీ కొంతమంది తెలిసి ఉండొచ్చు. అక్కడికి ఈ మధ్యలోనే ప్రతి నెల 5వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు మౌన ధ్యానం అని చేయిస్తూ ఉంటారు. ఆ మౌన ధ్యానానికి సుబ్బారెడ్డి గారని ఒక ఆయన వస్తూ ఉంటారు. ఆయన పత్రిజీ గారు ఉన్న హయాంలో ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో పెట్టినప్పుడు 7 రోజులు కూడా కదలకుండా ధ్యాన ముద్రలోనే కూర్చొని ఉన్నారండి. అంటే 7 రోజులు మొదటి ధ్యాన మహాయజ్ఞం మొదలు పెట్టిన మొదటి రోజు నుండి లాస్ట్ వరకు పత్రిజీ గారు వచ్చి ఇక లెగవయ్యా అని కొడితే లేచిన మనిషి అనమాట సుబ్బారెడ్డి గారు ఆయన పేరు. ఆయన ఎందుకు అంత శక్తిని పొంది అంత ఇదిగా కనీసం మలమూత్రాలకు కానీ కదలికకు కానీ లెగలేదు 7 రోజులు. అంటే ఆ వెంకటేశ్వరుని చైతన్యం అందులో వచ్చింది కాబట్టి, అంటే అద్భుతమైనటువంటి ఆ దివ్య స్థితిని ఆయన అనుభవించాడు కాబట్టి, మరి అలాంటి స్థితిని మనం కూడా, మరి సందీప్ గారు కూడా చాలా మరి ద్రవాన్ని తీసుకొని 3 రోజులు ఏవేవని కొన్ని చెప్పారు. అంటే మనం సాధనను పెంచుకుంటే మనం కూడా అంత దివ్య స్థితిని పొందవచ్చు. ఎటొచ్చి మనం ఏం చేస్తున్నామంటే కొంచెం అటొక్కాలు ఇటొక్కాలు వేస్తూ ఉండటం వల్ల సంకల్పము వికల్పము, సంకల్పము మంచి ఆలోచనలు చేస్తున్నాం, దాన్ని అవుద్దా అవదా, నిజమేనంటావా, వాళ్ళు చెప్పింది నిజమేనా, వీళ్ళు చెప్పింది ఇవి కల్పన చేస్తాం. అదేమవుతుంది, అటు వెళ్ళదు ఇటు వెళ్ళదు. మనం తాడు పెట్టుకొని ఇటు లాగినప్పుడు ఆ తాడు ఇటుపోతుంది, అటు గదలదు ఇటు గదదు, సరసమానంగా బలం ఉన్నప్పుడు అది అక్కడే ఉంటుంది. అలాగా మన సాధనను సంకల్పాల ద్వారా నేను గ్యారంటీగా దేవుణ్ణే, ఇందులో సంకోచమేమీ లేదు, ఐ ఆమ్ గాడ్, నేను చేస్తాను, నాకు సాధ్యం, నేను ఉంటాను. ఎప్పుడైతే మన నిగ్రహశక్తిని పెంచుకుంటామో ఆ స్థిరమైనటువంటి సుస్థిరత్వాన్ని నిశ్చలత్వాన్ని పొందుతామో అద్భుతంగా మనం దేవుళ్ళమే, అందులో నో డౌట్ అండి. ఇది మరి అక్కడ ఏడుకొండలవాడ అని చెప్పుకున్నాం కదా, ఏడుకొండలవాడిని దర్శించుకుంటాం ఓకే, కానీ మరి ఆ అంజనాద్రిని, ఆ శేషాద్రిని, ఆ నీలాద్రిని, ఆ 7 కొండలు ఎక్కటం కాదు. సృష్టి ఎక్కడో లేదు, మనలోనే ఉంది. ఎక్కడైతే బయట ఉందో శూన్యం, నిన్న మనం చెప్పారు మాస్టర్, ఆ శూన్యం మనలోనే ఉంది. మరి అటువంటి ఆ శూన్యంలో నుండి వచ్చినటువంటి ఆ అద్భుతమైన దివ్యత్వాన్ని మనలో ఎలా మేల్కొల్పుకుందాం? మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూరక చక్రము, ఇవి శరీర భావంలో ఉన్న చక్రాలు ఆటోమేటిక్గా శ్వాస మీద ధ్యాస పెట్టి ఆలోచన రహిత స్థితిలోకి వచ్చి కాస్మిక్ ఎనర్జీని ఎంటర్ చేయించి ఈ చక్రాలన్నింటినీ, ఈ నాడీ వ్యవస్థలన్నింటినీ, 2,72,000 నాడులన్నింటినీ యాక్టివేట్ చేసుకున్నప్పుడు ఒక్కొక్క చక్రము యాక్టివేట్ అయినప్పుడు ఆ గుణాలు మార్పు చెందుతాయి, ఆ లక్షణాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. మరి అనాహత చక్రంకి వెళ్ళినప్పుడు హృదయ చక్రం, ఇందాక మాస్టర్ చేయించారు, మన ప్రేమ తరంగాలను ఇదంతా వ్యాపింప చేయండి. అటువంటి ప్రేమ తరంగాలు ఎక్కడి నుండి వస్తాయి? మన హృదయం నుండి వస్తుంది. మన హార్ట్ అంటే రక్త మాంసాలతో ఉన్నది హార్ట్, అది కాదు. ఈ 2 స్థలముల మధ్యలో మన మంగళసూత్రాలు వేళ్లాడే ప్లేస్ హృదయ స్థానము. అది ఎప్పుడూ మంచులాగా వెన్నలాగా కరిగి ఉండాలి ప్రేమతో. అటువంటప్పుడు ప్రేమ 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 తరంగాలు పంపించినప్పుడు లవ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ లవ్, ప్రేమలోనే కదా పుట్టింది దివ్యత్వం. కాబట్టి ఆ హృదయ చక్రాన్ని కూడా ఓపెన్ చేసుకొని పైన ఉన్న విశుద్ధ చక్రాన్ని, ఆజ్ఞా చక్రాన్ని సహస్రార స్థితిలోకి మనం ఎప్పుడైతే వెళ్తామో ఈ 7 కొండలు మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార స్థితికి ఎప్పుడైతే వెళ్తామో ఈ సహస్రంలో ఉన్న 1000 చక్రాలు, సహస్రారము, ఆ 1000 రేణువులు ఎప్పుడైతే చక్కగా వికసింపబడతాయో
అందులో నుండి లలితాదేవి ఉద్భవించి మనమందరం దివ్యులుగా, ఆ లలితమ్మ వారులుగా, ఆ ఆది పరాశక్తులుగా, అద్భుతమైన దివ్యాత్మ స్వరూపులుగా అక్కడ మనం ఈ 7 కొండల్ని ఎక్కాలి. ఈ 7 కొండల్ని ఎక్కినప్పుడు మనమే దివ్యులం, దేవతలం. ఎట్లయితే 7 కొండల వాడికి పూజలు జరుగుతున్నాయో, మన ఎనర్జీ, మన ఫ్రీక్వెన్సీ, మన వైబ్రేషన్స్, మన శక్తిని పెంచుకున్నప్పుడు మనకు కూడా అదే పరిస్థితి వస్తుంది. మరి మన శరీరంలో ఉన్నటువంటి, బాహ్యంలో ఉన్నటువంటి ఈ దేవతలందరూ ఇలాంటి దివ్యత్వాన్ని మేల్కొల్పబడిన వాళ్ళే కదా, మనకు తెలిసిన వాళ్ళు. నిన్న మొన్న ఎప్పుడు 1917లోనో ఏమో షిరిడి సాయిబాబా సమాధి చేయబడ్డాడు. మరి ఆయన, మరి మన పూర్వీకులు చూశారుగా, మన తాత ముత్తాతలు, ఆయన మానవుడిగా జన్మించినవి, ఆ దీపాలు వెలిగించినవి, అవంతా చేసింది. మరి వీరబ్రహ్మేంద్ర స్వామి 400 సంవత్సరాల క్రితం వెళ్తే ఆయనదంతా మన పూర్వీకులు చూశారు కదా. రాఘవేంద్ర, ఇలాంటి వాళ్ళందరూ మనం చూడగా మనం ఎందుకు కాలేం? అద్భుతంగా అవుతాము, అందులో డౌటే లేదు. దివ్యాత్మ స్వరూపులమే. కానీ ప్రతినిత్యము ఆ స్థితిలోనే, ఆత్మస్థితిలోనే, క్రిందికి జారకూడదు. మన లక్షణాలని, మన ప్రవృత్తుల్ని, మన మాటలని, మన గుణాలను ప్రతి క్షణం మనం ఎరుకతో ఉండి అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే చక్కగా ఎంతో అద్భుతంగా ఆధ్యానం చేసి, గోదావరి స్నానం చేసి, ఇది చేసి అది చేసి, ఎన్నో ప్రాక్టికల్స్ చేసి కొండంతగా అద్భుతంగా మనం సంపాదించుకున్నాం. దాన్ని ఒక చిన్న కోపం ద్వారాను, ఉద్రేకం ద్వారాను, ఒకళ్ళను బాధించటం ద్వారాను, నొప్పించటం ద్వారాను, అవతల ఆత్మను మనం కించపరిచినప్పుడు, బాధ పెట్టినప్పుడు, అటు నుండి వచ్చినటువంటి రియాక్షన్ ద్వారా మనం సంపాదించుకున్నటువంటి ఈ యొక్క దైవ స్థితిని, ఆత్మస్థితిని, ధ్యాన స్థితికి చిల్లిపడుతుంది. ఆ ధ్యాన ఫలితం అంతా కూడా లీక్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి మనం ధ్యానం చేసినప్పుడు, ప్రాక్టికల్ చేసినప్పుడు మనం పొందినటువంటి ఆత్మస్థితిని, దైవస్థితిని జాగ్రత్తగా, బ్యాంకులో డబ్బులు ఎలా దాచుకుంటాం అంత జాగ్రత్తగా ఎరుకతో గమనిస్తూ దానికి పోగు చేయటమే నేర్చుకోవాలి, కానీ దాన్ని ఖాళీ చేయటం చేసుకోకుండా అద్భుతంగా మనం ఎరుకతో గమనిస్తూ ఉండాలి. ధ్యాన స్థితిలో ఉన్నప్పుడే కానీ, మామూలుగా భౌతికంగా భౌతిక ప్రపంచంలో నడిచేటప్పుడు కానీ, అనుక్షణం ప్రతి క్షణం ఎరుక. అదే ఎరుకతో ఉంటేనే మనం సాధ్యపడుతుంది అని మనకు అద్భుతంగా చెప్తూ ఉన్నారు. మరి అటువంటి ఎరుకను పెంచుకొని దివ్యాత్మ స్థితిలో ఉన్నప్పుడు మనం అందరం దివ్యాత్మ స్వరూపులమే. మన నైబర్సు, మన కుటుంబము, మన వాళ్ళు, మన ఊరు, మన దేశము, ప్రతి ఒక్కళ్ళు మనల్ని చూసి మోడల్గా వాళ్ళందరికీ కనబడతాము. మరి మన రూట్లో వాళ్ళందరూ, అబ్బోయ్యో మొన్నటి వరకు ఇలా ఉంది, వాళ్ళు ఇలా మారిపోయింది ఏంటి, ఇంత నెమ్మదిగా మారిపోయింది, ఇంత ఇదిగా మారిపోయింది ఏంటి, ఇవి ఏదంటే జరుగుతుంది ఏంటి అని మనల్ని చూసి మనం ఒక మోడల్గా, మార్గదర్శిగా ఉండాలన్నమాట. మరి ఆ మోడల్గా, మార్గదర్శిగా ఉన్నదే దివ్యత్వం. అంతే కదండి, దివ్యత్వం. అలా అలాగే నా దగ్గర ఒక తెల్లటి పేపర్ ఉందండి. తెల్లటి పేపర్ ప్యూర్గా ఉంది. ఉందా అండి? ఓకే, ఉంది. దాన్ని చిన్న చిన్న పీసెస్గా చేసి మీ అందరికీ పంచాను అనుకోండి. మరి నా దగ్గర ఉన్నది, మీ దగ్గర ఉన్నది ఒకటేనా అండి? కదా? ఓకే, 100% రిజల్ట్ వచ్చేసింది. మరి ఆ కాగితాన్ని మనం నా చేతిలో ఉన్న పెద్ద కాగితంగా తయారు చేసుకోవాలి, లేదా ఆ చిన్న ముక్కే కదా నలిపి మడిచి గీసి పాడు చేస్తామా? దాన్నే ఎక్స్పెండ్ చేసుకుంటూ, దాన్ని ఉద్ధరించుకుంటూ, మరి
నా చేతిలో ఉన్న మొదటి కాగితంగా మనం తయారు చేసుకోవటమే ఇక్కడ మనం చేయవలసినటువంటి పని. మరి అలా చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి? ఇందాక చెప్పిందే, ఎవరు చెప్పినా ఇదే. స్నేహతత్వాన్ని పెంచుకోవాలి, మాస్టరీని పెంచుకోవాలి, మనలో దివ్యత్వాన్ని పెంచుకోవాలి, మనలో ఉన్న అసుర లక్షణాలను తగ్గించుకోవాలి, అరిషడ్వర్గాలను తగ్గించుకోవాలి. గుళ్ళోకి వెళ్ళగానే మనకేం చేస్తారు? షడగోప్యం అని పెడతారు. షట్ అంటే 6. 6 ఏంటి? మనలో ఉన్న 6 శత్రువులు: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఈ 6 నువ్వు గోప్యంగా ఉంచుకో నాయనా అని చెప్తూ మనకు ఆ పాదాల ద్వారా ఒక స్పర్శనిస్తున్నారు. అవసరానికి కావాలి కోపం. పిల్లవాడు తప్పు చేస్తున్నాడు, వాడికి ఏదో స్మూత్గా చెప్తే వినడు, కొంచెం లాగి కొట్ట, కొంచెం హార్ష్గా మాట్లాడుతూను కోపం అప్పుడు ప్రదర్శించాలి. అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఉపయోగించుకునే స్థితిలో దాన్ని ఉండాలి. ప్రేమ ఉండాలి, క్రోధం ఉండాలి, మోహం ఉండాలి, మమకారం ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ అన్నీ అద్భుతమైనటువంటి సమయాల్లోనే ఉపయోగించుకోగలగాలి. అలాగే మరి మనలో ఉన్న ఈర్ష్య, అసూయ, ద్వేషం, వాళ్ళకి కారు ఉంది, వీళ్ళకి బిల్డింగ్ ఉంది, వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉంది, అంతా నేనే అనుకున్న భ్రాంతిలో, అంతా దివ్యత్వము అనుకున్న భ్రాంతిలో, నేను మోక్షము ముక్తి అనుకున్న భ్రాంతిలో ఏది ఉంటే నాకేంటి, ఏది పోతే నాకేంటి, వాళ్ళకి కారు ఉంటే ఏంటి, వాళ్ళకి బిల్డింగ్ నాకెందుకు, నాకు కూడా అన్నీ ఉన్నాయిగా, నాకు చీర ఉంది, నాకు గొలుసు ఉంది, నాకు ఇది ఉంది, నాకు ఉంది, హాయిగా తినటానికి కడుపు నిండా ఉంది, కట్టుకోవటానికి ఉన్నాయి, ఏంటి? ఐ ఆమ్ గ్రేట్, ఐ ఆమ్ గ్రేట్. ఇక్కడ తృప్తి, అసంతృప్తి. ఎవరైతే తృప్తిగా జీవించగలుగుతున్నారో వాళ్ళు సాధించలేదంటూ ఏమి లేదు. ప్రతిదానికి అసంతృప్తి పడితే అక్కడ మాయలో కొట్టుకున్నట్లే. కాబట్టి ఈ మాయను ఛేదించటానికి, తృప్తిని పొందటానికి అద్భుతమైన సాధన నెమ్మదితనం, నెమ్మదితనం, నెమ్మదితనం. పుట్టినాడు వచ్చిన బుద్ధులు పుల్లల్లో పోతే కానీ అంటారు చూసారా, ఆ బుద్ధులు మార్చుకోవటం కోసం, మన అసుర లక్షణాలు తగ్గించుకోవటం కోసం మనలో ప్రేమ, కరుణ, దయ, శాంతి, సహనం, ఓర్పు ఇవన్నీ డెవలప్ చేసుకుంటూ, ఇందాక మనం చినిగిపోయిన ముక్కలన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్క దివ్య లక్షణంగా తయారు చేసుకొని ఒక పెద్ద టావులాగా పరమాత్మ స్థితికి ఎదగటమే. ఈ లక్షణాలన్నీ అలవర్చుకోవటం కోసం ఈ రకరకాల సాధనలు, రకరకాల ప్రాక్టికల్స్, రకరకాల జ్ఞానాలు, వారి గ్రంథం, వీరి గ్రంథం, వీరి గ్రంథం, ఎంతోమంది తత్వవేత్తల గ్రంథాలు మనం చదివాం. రాముడు అలా చేశాడు, శ్రీకృష్ణుడు ఇలా చేశాడు, గౌతమ బుద్ధుడు ఇలా ఉన్నాడు, రామ్త అలా విజ్ఞానాన్ని అందించాడు, ఇలా ఎన్నో గ్రంథాలు మనం, భగవద్గీత ఏమండి, పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవటానికే, దారి చూపించటానికి మార్గాలే. మరి మన పిరమిడ్ వ్యవస్థలో కూడా భత్రీజీ గారు ఎంతోమంది తన స్వీయ రచనలు, స్వీయ అనుభవాలను గ్రంథాల రూపంలో రాయించారు. అంటే ఒక్కొక్క జీవి యొక్క అనుభవాల పుట్టే జీవిత గ్రంథాలయం. మనందరికీ మీకు తెలుసా, ఇవాళ లింగోద్భవం కదా, మహాశివరాత్రి రోజు. లింగము అంటే జ్ఞానానికి ప్రతీక. రాముడికి కానీ, కృష్ణుడికి కానీ, ఎవరికి కానీ విగ్రహ రూపంలో మనం పూజిస్తూ ఉంటాం, కానీ శివుణ్ణి మాత్రం లింగ రూపంలో దర్శిస్తాం. లింగము అంటే జ్ఞానానికి ప్రతీక. ఆ లింగంలోనే ఆ శివజ్యోతి, ఆ జ్ఞానము ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ షేపు అర్ధచంద్రాకారం ఉంది కదా. ఇవాళ మా యూట్యూబ్లో ఎక్కడో చదివాను, అమెరికా వాళ్ళు, నాసా వాళ్ళు ప్రయోగాలు చేస్తూ, పరిశోధనలు చేస్తూ, భారతదేశంలో ఉన్న శివాలయాలు, జ్యోతిర్లింగాలు, ఇంకా పంచ ఆరామాలు, ఈ శక్తి క్షేత్రాల మీద
అద్భుతమైన ప్రయోగాలు చేస్తూ అసలు ఈ శివలింగంలో ఏవి ప్రత్యేకత ఉంది, ఏం ప్రకాశం ఉంది, ఏవి జరుగుతుంది, ఈ శివరాత్రి రోజున ఏం జరుగుతుందని పరిశోధనలు చేస్తూ ఉన్నారట. అందుకని ఇవాళ నైట్ 11:10 నుండి 12:15 దాకా అద్భుతమైన ధ్యానంలో మనం ఉన్నప్పుడు ఆ యొక్క ఎనర్జీని మనం అద్భుతంగా పొందవచ్చు. అలాగా శివపరమాత్ముడి యొక్క లింగ రూపానికి కారణం జ్ఞానం, జ్ఞానేశ్వరుడు. ఆ జ్ఞానం కోసమే ఈ తపన, అంతే కదండి. మన స్వయంగా మన జీవిత విషయాలు, మన జీవితము, మనలో ఉన్నంత దివ్యత్వాన్ని మేల్కొల్పటం, మన అనుభవాలతో ఉన్నదంతా కూడా జ్ఞానం. అంటే మనకు తెలియని విషయాలన్నీ తెలుసుకునేదంతా జ్ఞానం. అలా కాకుండా విజ్ఞానం, ఇందాక మనం చెప్పుకున్నాం, పైన 7 లోకాలు, కింద 7 లోకాలు ఉన్నాయి. అతల వితల సుతల రసాతల ఇవి ఉన్నాయి చూసే, పాతాళ, ఈ 7 లోకాలు, పైన ఉన్నటువంటి భూలోకం, భువర్లోకం, సువర్లోకము, తపోలోకము, జనాలోకము, సత్యలోకం, ఈ లోకాల్లో ఉన్న జ్ఞానము, ఈ లోకాల జ్ఞానం అంతా తెలుసుకోవటం విజ్ఞానము. ఇదే కాదు, ఇది మన శరీరంలోనే ఉంది, ఇది కాదు, ఇంకా నక్షత్ర మండలాలు, పాలపుంతలు, మరి ఎన్నో గెలాక్సీలు, ఎన్నో విశ్వమండలం అంతా ఉంది. దాని గురించిన జ్ఞానము ప్రజ్ఞానము, పరమజ్ఞానము, విజ్ఞానము అనబడుతుంది. ఇటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళే జ్ఞానేశ్వరుడిగా ఎదగగలుగుతున్నాడు, జ్ఞానేశ్వరుడిగా పూజింపబడుతున్నాడు, యోగీశ్వరుడిగా పూజింపబడుతున్నాడు. అంతేగాని ఒక యోగీశ్వరుడికి, ఒక జ్ఞానేశ్వరుడికి ఒక ఆలయం కట్టి మనం పూజిస్తున్నాం, కానీ ఒక కోటీశ్వరుడికి ఎక్కడైనా ధ్యానం పూజలు చేస్తున్నామా? లేదు. మరి అటువంటి జ్ఞానేశ్వరులుగా, యోగీశ్వరులుగా ఎదగటం కోసం మన యొక్క సాధన మనకు ఉపయోగపడుతూ ఉండాలి. మరి మనమందరం యోగీశ్వరులమే, సాధన ద్వారా సాధించవచ్చు, మనం అందరం జ్ఞానేశ్వర స్థితికి ఎదగవచ్చు అని మనం నమ్మొచ్చండి? నమ్మొచ్చు కదండి? ఓకేనండి. మరి ఇదే కాకుండా ఇందాక మనం ఒకటి చెప్పటం ఏదంటే, ఆత్మబంధువులు, ఈ రక్త సంబంధికులు అనే విషయంలో అర్జునుడు కొడుకు అభిమన్యుడు కదండి. అభిమన్యుడు సుభద్ర గర్భంలో ఉన్నప్పుడు అర్జునుడు పద్మవ్యూహం గురించి చెప్తూ ఉంటే అది గమనించిన శ్రీకృష్ణుడు వెంటనే వచ్చి అక్కడ డిస్టర్బ్ చేస్తాడు. పద్మవ్యూహుడు ఎంతవరకు అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళటం వరకే నేర్చుకున్నాడు. వీడు బయటికి వచ్చే ఛాన్స్ కూడా నేర్చుకుంటే వీడు అపర విలువిద్య యుద్ధకారి అవుతాడు, ఇది నేర్చుకోవద్దని కృష్ణుడు అక్కడ డిస్టర్బ్ చేసేసి ఆప్ చేసేసి అంతవరకే సగమే నేర్చుకుంటాడు పాపం అభిమన్యుడు. ఇది సుభద్ర గర్భంలో ఉండగా నేర్చుకున్నాడు. మరి కురుక్షేత్రంలో అభిమన్యుడు చంపబడతాడు కదా. చంపబడ్డప్పుడు ఈ అర్జునుడికి దుఃఖం, నా కొడుకు నా కొడుకు నా కొడుకు. అప్పుడు నీ వల్లే చనిపోయాడు నా కొడుకు అని శ్రీకృష్ణుడిని నిందిస్తే, ఓకే నా వల్లే చనిపోయాడా, సరే నీ కొడుకు నువ్వు పలకరించుకుందురా చూద్దురా అనేసి పైలోకాలకి తీసుకెళ్తే ఆ అబ్బాయి చక్కగా అందరి బాలుల్లో ఆడుకుంటూ ఉంటే, ఇదిగో నీ కొడుకు అభిమన్యుడు చూడు అంటే, అమ్మో నా కొడుకు నా కొడుకు అని అర్జునుడి దగ్గరికి వెళ్తే, ఏపా నువ్వెవరు నా దగ్గరికి వస్తున్నావు అని చేదరించేస్తాడు. అంటే అక్కడ అదంతా సృష్టి లీల, దేవుడి లీల. ఈ వైరాగ్యం అర్జునులో రావాలని శ్రీకృష్ణుడు ఆ ప్లాన్ చేశాడు. అలాగా అక్కడ కూడా అతనికి తెలియదు, ఎందుకంటే ఆ జన్మ పరంపరలో ఇతనికి తండ్రి కొడుకుల బంధం అయిపోయింది. దాంతో ఏమైపోయింది, ఎవరు నువ్వు, ఏమో నేను నానన్రా, క్రితం జన్మలో కురుక్షేత్రంలో నువ్వు చనిపోయావు, నేను అర్జునుడిని, మన పంచపాండవులు, అది ఇది ఏది చెప్పినా నాకేం సంబంధం, నాకేం తెలియదు, నాకే వద్దు, నా వెళ్ళిపో. ఆ ఈసుడింపులో, ఆ విరక్తి భావంలో అర్జునుడికి మమకారం పోయింది. మరి ఇక్కడ ఆత్మబంధువులో మనం ఒక్కొక్క ఆత్మ జన్మిస్తూ ఒక్కొక్క జన్మ తీసుకుంటూ మన జ్ఞానాన్ని పెంచుకున్నప్పుడు మన ఫ్రెండ్షిప్ ఇంకా ఇంకా మాస్టరీకి చేరుకుంటుంది కదండి. అది అలాగే మనందరికీ ఒక చిన్న కథ. దేవుడు ఉన్నాడు,
దేవుడు ఎటువైపు చూస్తున్నాడు, దేవుడు ఏమి చేస్తున్నాడు. బహుశా మీ అందరూ వినే ఉంటారు కదా, విన్నారండి? దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. దేవుడు ఎటువైపు చూస్తున్నాడు, దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఆ ప్రశ్న ఒక రాజుగారికి డౌట్ వచ్చిందటండి. రాజుగారికి డౌట్ వచ్చి తన ఆస్థానంలో తన దర్బార్లో ఉన్నటువంటి పండితులందరికీ ఆర్డర్ చేశారు. దేవుడు ఎలా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఎటువైపు చూస్తున్నాడు, నాకు కావాలి ఈ ప్రశ్నలకి సమాధానం. ఈ పండితులకు దేవుడు ఉన్నాడని తెలుసు. ఇప్పుడు మనందరం కూడా పుట్టిన కాడ నుండి అమ్మో దేవుడు, అమ్మో తప్పు, గుడికి వెళ్ళాలి, దండం పెట్టాలి, అదండి ఇదండి. మరి ఎక్కడున్నాడు? అంతే కదా. ఇప్పుడు మీ నాన్నేడి అంటే చూయించగలం, గాంధీ అంటే చూయించగలం. గాంధీని కూడా అప్పుడు వాళ్ళని చూయించు, ఇప్పుడు ఫోటో మాత్రమే చూపిస్తాం. ఇప్పుడున్న వాళ్ళల్లో వీళ్ళు అని చూపించగలం, ఈ వస్తువు ఇదని చూపించగలం. గాంధీ పరమాత్మని, దేవుణ్ణి ఎక్కడ చూపించగలం? ఇది ఈ బొమ్మ నువ్వేసాము, ఆర్టిస్ట్ వేసాడేమో. ఆంజనేయుడు అక్కడ ఉన్నాడు అంటే ఆయన ఆ బొమ్మ ఆర్టిస్ట్ వేసాడు, దేవుడు అని గ్యారెంటీ ఏంటి? అంతే కదా. కరెక్ట్గా మనకు అందులో మనం భౌతికంగా ఉన్నాం. మనం నమ్మేదేంటి? సీయింగ్ ఈజ్ రీడింగ్. నేను చూస్తేనే నమ్ముతాను, నాకు రుజువులు కావాలి, సాక్ష్యాలు కావాలి. మరి ఆధ్యాత్మికం అలా కాదు. బిలీవింగ్ ఈజ్ రీడింగ్. నేను ముందు నువ్వు నమ్ము, నేను నీకు అన్నీ సమకూరుస్తానంటాడు భగవంతుడు. నమ్మకం, విశ్వాసం అనేది ఉండాలి. అలాగా ఇక్కడ దేవుడు అని ఎట్లా చూపిస్తాం ఏమిటని ఆ పండితులందరూ ఇదవుతూ ఉంటే, ఒక ఇంట్లో ఇలాగే భార్యాభర్తలుగా చర్చించుకుంటా ఉంటే ఆ ఇంట్లో గొల్లవాడు గోపాలుడు ఆ జంతువులను తీసుకెళ్తూ, ఏంటి గురువుగారు, ఎందుకు ఇంత చర్చ జరుగుతుంది, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అంటే, కాదురా మా రాజుగారు దేవుడు ఉన్నాడా, ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు చూపించమంటున్నాడు, నేను ఎలా చూపించాలి ఏంటి అనేసి అంటే, ఓ శ్రీ ఇంతేనా, నేను చెప్తా కదా మీకెందుకు, మీరు ఉండండి హాయిగా. నువ్వేంట్రా బడవ, నువ్వు చూపిస్తావారా? నేను ఇంత పాండిత్యం, ఇంత గురువును, ఇంత పెద్దవాడిని, నేను చూపించలేను, నా కాలం నీకెట్లా వస్తుంది? మీకెందుకు గురువుగారు, నేను చూస్తాను కదా, ఆ రోజు నేను వస్తాను. సరే ఆసనానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ముందుగానే రాజు దగ్గర మాట తీసుకుంటాడు ఈ గోపాలుడు. మరి అంత జ్ఞానం ఉండబట్టే అలా ప్రవర్తించగలిగాడు ధైర్యంగా. ఇక్కడ మీరు అడిగే ప్రశ్నలకి నేను జవాబు చెప్తున్నాను కాబట్టి నేను సింహాసనం కూర్చోవాలి, మీరు వినేవాళ్ళు కాబట్టి మీరు ఇక్కడ కూర్చోవాలి. సరే అని కింద సీట్లలో ఈయన కూర్చుంటాడు, ఇక్కడ సింహాసనంలో గోపాలుడు కూర్చుంటాడు. ఇప్పుడేంటి, దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఓకేనండి, ఒక పాలగిన్నె తీసుకురండి, పాలు. మరి ఈ పాలల్లో వెన్న ఉందా అండి? ఉందండి. మరి ఏది కనబడుతుందా అండి? కనబడట్లేదండి. మరి వెన్న ఉందని ఏంటి రుజువు అండి? దీన్ని నమ్మకమే కాదండి, పాలను కాచి మరి దాన్ని తోడుపెట్టి దాన్ని చిలికి వెన్నగా చేసి నెయ్యిగా చేసి, మరి ఇప్పుడు వెన్న ఉందా అండి? చూసామండి. మరి ఇప్పుడు దేవుడు కనపడ్డాడండి. మరి ఈ పాలలో అంతా వ్యాపించి ఉన్నాడు వెన్నలా. మరి భగవత్ స్వరూపం అందరిలో, భగవద్గీతలో అదే కదా చెప్పింది, 84 లక్షల రకాల జీవరాశులన్నింటిలో నేను ఆత్మరూపమై స్థితంగా ఉన్నాను, స్థిరపడి ఉన్నాను. మరి అలాగా ఈ పాలలో వెన్న రూపంలో నేను స్థితమై ఉన్నాను. మరి ఇప్పుడు వెన్నను చూశారు కదండి, ఉన్నాదండి, అదండి. మరి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడండి? ఏం చేస్తున్నాడు ఏంటంటారండి? మీరు కింద కూర్చున్నారు, నేను సింహాసనంలో కూర్చున్నాను. రాజుగా ఉండాల్సిన సింహాసనం నాకు వచ్చిందా అండి? మరి అదే చేస్తున్నాడు దేవుడు. అంటే ఎవరి అహంకారము, ఎవరి జ్ఞానము, ఎవరి వినయము, ఎవరి స్థితిని బట్టి వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. గుళ్ళో విగ్రహం ఉంది ఏమీ చేయదు అని అనుకోకూడదండి, ఆ పరమాత్మ అంతటా ఉన్నాడు. మరి సరే ఓకే, నన్ను దించావు, నువ్వు కూర్చున్నావు, బాగానే ఉంది. మరి ఎటేపు చూస్తున్నాడు ఏంటండి? భగవంతుడు అనంతం, అనన్యం. ఒక కొవ్వొత్తిని తీసుకురండి, ఈ కొవ్వొత్తి వెలుగు ఎక్కడుందండి? చుట్టూరు ఉందండి. మరి భగవంతుడు అన్ని వైపులా అన్ని చోట్ల ఎందుగలడందు లేడును సందేహంబు వలందు ఎందెందు వెతికిన అందందు
కానవచ్చు చక్రీభవుడు అన్నట్టుగా అందరిలోనూ, ప్రతి పుట్టలోనూ, ప్రతి ఇదిలోనూ ఉన్నాడు. మరి అలాగే మనం కూడానండి ఒక రాయిగా ఖనిజ సామ్రాజ్యంలో పుట్టాం. రాయిగా, రప్పగా, బంగారంగా, రాగిగా, ఇత్తడిగా, ఖనిజ లోహాలుగా, మెత్తటిగా రాయిగా, గట్టి రాయిగా, శిలలుగా, ఖనిజ సామ్రాజ్యం రాక్ కింగ్డంలో సుమారు 200 జన్మలు తీసుకొని ఉంటాం. 200కి ఎక్కువ తీసుకున్నా ఆశ్చర్యపడక్కర్లేదు. అక్కడి నుండి క్రిమి కీటకాదులు, జలచరాలు, మరి ప్రాకిడి జంతువులుగా జన్మ తీసుకున్నాం. అలాగే ప్లాంట్ కింగ్డమ్ మొక్కలుగా, పొదలుగా, లతలుగా, చెట్లుగా, వృక్షాలుగా, మహావృక్షాలుగా జన్మలు తీసుకున్నాం. ప్లాంట్ కింగ్డమ్ మరి జన్మలు తీసుకున్నాం. ఒక్కొక్క జన్మ నుండి ఒక్కొక్క కొంత జ్ఞానాన్ని పొందాం. అసలు మనం జన్మ తీసుకున్నదే జ్ఞానం పొందటం కోసం. మరి ఒక్కొక్క జన్మ నుండి మరి భూమి రాయి నుండి ఏం తీసుకున్నాం? ఓర్పు, సహనం నేర్చుకున్నాం. ప్లాంట్ కింగ్డమ్ నుండి ఏం తీసుకున్నాం? త్యాగ గుణాన్ని నేర్చుకున్నాం. మరి అక్కడ నుండి యానిమల్ కింగ్డమ్ జంతువులు, మామూలుగా క్రూర జంతువులు, తర్వాత సాధు జంతువులు, తర్వాత మామూలుగా మన పెంపుడు జంతువులు ఎప్పుడైతే మనకు దగ్గరగా, మానవుడికి దగ్గరగా ఉండి పెంపుడు జంతువులుగా ఉండి అవి మన యొక్క సైగల్ని, మన యొక్క మాటల్ని మనకు దగ్గరగా ఉండి మన ద్వారా మనస్సును పొంది నెక్స్ట్ మానవ జన్మలోకి ఎంటర్ అవుతాయండి. అందుకనే మొట్టమొదట మానవుడిగా జన్మ తీసుకున్న వాళ్ళు అంటే లో స్థితిలో ఉన్నవాళ్ళు ఎంతసేపు కానా పీనా సోనాలోనే ఉంటారు. మరి జంతువుకు కావాల్సింది అదే కదండి. అదే మన శరీరంలో రామాయణంలో కూడా కానా పీనా సోనా ఎవరండి అండి? కుంభకర్ణుడు. మనసు పడ్డాను కానీ అంటాడు ఎవరండి? రావణాసురుడు. బుద్ధిని వికసింప చేసుకొని రాముడికి దూతగా తయారయ్యి విభీషణుడు. ఎప్పుడూ రాముడికి దాసుడిగా ఆత్మతత్వంలో తత్వవేత్తగా ఉన్నవాడు ఆంజనేయుడు. మరి ఇదందరూ పవిత్రమైనటువంటి పరమాత్మ అయినటువంటి శ్రీరాముడు. అవునండి. ఏమనుకున్నాము? కానా పీనా సోనా కుంభకర్ణుడు, మనసు పడటం, మనసును జయించటం రావణాసురుడు, బుద్ధిని జయించటం విభీషణుడు, ఆత్మతత్వంలో ఉండటం హనుమంతుడు, పరమాత్మగా రాముడు. ఇది కూడా మన శరీరం అదేనండి. ఇది మన మానవ శరీరం, ఇది మన మనస్సు, ఇది మన బుద్ధి, ఇది మన ఆత్మ, ఇది మన పరమాత్మ. అంతే కదండి. మరి మానవ శరీరం కాబట్టే పెళ్లిలో ఇలా ముడేస్తారు 2 చిటికెన వేళ్ళు. మరి మనస్సు కాబట్టే మనస్సు హృదయానికి ఈ చిటికెన ఈ రింగ్ ఫింగర్ నుండి హృదయానికి వెళుతుందట ఒక నర్వ్, ప్రేమ తరంగాలను పంపించటం కోసం. అందుకే ఎంగేజ్మెంట్ రింగ్స్ తొడగటం కారణం ఇది. మరి అన్నిటికంటా పొడవైంది ఇదండి బుద్ధి. ఎప్పుడైతే బుద్ధి వికసిస్తుందో వాడు ఆత్మతత్వంలోకి వెళ్తాడు, మంచి చెడు అనే జ్ఞానం పొందుతాడు, ప్రేమ దుఃఖం అన్నీ తెలుసుకోగలుగుతాడు, సత్యమార్గంలోకి రాగలుగుతాడు బుద్ధి. మరి ఎప్పుడూ నేను దైవత్వాన్ని, దివ్యత్వాన్ని, ప్రేమమూర్తిని అని ఆత్మతత్వంలో ఉండేవాడు. ఇది 4వది. 5వది పరమాత్మ స్థితి. ఇన్ని లక్షణాలు మనలోనే ఉన్నాయి. ఇది కాన్సెప్ట్ పత్రిజీ గారు ఎప్పుడో 15 ఏళ్ల క్రితం చెప్పిన కాన్సెప్ట్ ఇది. శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ. అలా రామాయణంలో అదనమాట. అంటే అంత అద్భుతమైన జీవితం అండి శరీరం అండి. శరీరం అశాశ్వతం అంటాం కరెక్టే, కానీ శరీరం అనే వాహనం ఉండబట్టే మన జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోగలుగుతున్నాం. మన ఆత్మ శరీరానికి ఎంత చక్కగా పోషిస్తున్నామో, పొద్దున అల్పాహారము, చక్కటి బెడ్, చక్కటి వస్త్రాలు, ఇవన్నీ కూడా మనం శరీరాన్ని ప్రేమించటమే. మరి మనల్ని మనం ప్రేమించుకోకపోతే ఎవరో ఎందుకు ప్రేమిస్తారండి? మన ప్రతి శరీరంలోని అణువు కణము కూడా
ప్రేమింపబడినప్పుడే ఎవరైనా అంతే కదండి. ఒక చిన్న పిల్లవాడినో ఒక పెద్దవాళ్ళనో ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, అబ్బా టీచర్ గారు బాగా చెప్పారండి, శోభారాణి గారు బాగా చెప్పారంటే నేను ఇలా ఉబ్బిపోతాను. అంటే మీ యొక్క పాజిటివ్ రియాక్షన్స్ అంత బాగా ఉంటాయి. మరి ఇంతకన్నా కష్టపడి కష్టం ఏమీ లేదనుకోండి. ఎందుకు అంటే నన్ను నేను ఉద్ధరించుకోవటానికి, ఇందులో నా స్వార్థం ఉంది. మరి అలాగే మరి మన శరీరంలో ఎన్నో అవయవాలు, ఎన్నో యంత్రాంగాలు, ఎన్నో వ్యవస్థలు పనిచేస్తున్నాయి. వాటన్నిటినీ కూడా ప్రేమపూర్వకంగా మనం ప్రేమించినప్పుడు అవి చక్కగా పనిచేయగలుగుతాం. మన వాళ్ళు వాక్కులు ఎంత ఇదిగా ఉంటాయి చూడండి. బా ఈ మోకాలు పాడుగాను పొద్దట్టుండి నొప్పిలేస్తుందండి, ఈ మోకాలు పాడుగాను పొద్దట్టుండి నొప్పిలేస్తుందండి. అంటే మనం తిడుతున్నాం, దీవిస్తున్నాం, ప్రేమిస్తున్నాం. ప్రతి అవయవాన్ని, ప్రతి దాన్ని మనల్ని మనం ప్రేమించుకోవాలి. అబ్బా నేను నల్లగా ఉన్నాను, నేను బక్కగా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను, ఇదంతా వద్దండి. ప్రతి వస్తువు, ప్రతిదీ, సూది ఇది కాడుండి ఎంత వస్తువైనా ప్రతిదీ అవసరమే. ప్రతి దాంట్లో జ్ఞానం ఉంది, ప్రతి వాళ్ళలో చైతన్యం ఉంది, ప్రతి వాళ్ళు దివ్యాత్మ స్వరూపులే. కాంతి కావాలండి, చీకటి కావాలండి? కాంతి కావాలి. కృష్ణుడు అంటే అర్థం ఏంటండి? నలుపు. బ్లాక్ హోల్ ప్రయోగం కూడా చేశారు కదా. నలుపుని ఎందుకు మనం వద్దంటున్నాము అంటే మన కళ్ళకు నలుపును చూసే శక్తి లేదు. వెలుగును చూసి గబగబా అన్ని వస్తువుల్ని వెతుక్కుంటున్నాం, కానీ చీకటిలో ఉన్న వస్తువుల్ని వెతుక్కోవటమే గ్రేట్ అండి. అంటే ఆ చీకటిని ఛేదించే అంత శక్తి మన కళ్ళకు ఉంది. అందుకే కృష్ణకాంతి. అమ్మవారు కూడా నల్లగా ఉంటాడు. ఆ శ్రీపురంలో ఆ బంగారు గుడిలో ఆ నల్లని విగ్రహానికి ఆ బంగారంలో మెరిసిపోతూ ఉంటుంది. ఆ నల్లని లక్ష్మీ కళ ఉట్టికి పడుతుంది అని అంటారు చూసారా. అందుకే నేను నల్లగా ఉన్నానండి. అదండి అద్భుతమైనటువంటి జీవితం. ఇంకొకటి నా అనుభవంలో చెప్తానండి. నేను చిన్నప్పుడు మేమిద్దరం అమ్మాయిలు, ఇద్దరం అబ్బాయిలు. నేను చిన్నదాన్ని. మా నాన్న, మా నానమ్మ వీళ్ళు ఉన్నారు కదండి, వీళ్ళు మళ్ళీ ఆడదే పుట్టింది చచ్చి, మళ్ళీ ఆడపోరే పుట్టింది, పక్కనే బోరగంపాడు మాది అని నన్ను తిట్టుకున్నారట. నన్ను సరిగ్గా చూడలేదటండి అని మా అమ్మ చెప్పింది, నాకు తెలీదు. ఆడదాన్నే పుట్టడం వేస్ట్, నేను ఆడదానిగా పుట్టివే. ఇక మా నాన్న కూడా మా ఇద్దరికి ఏదన్నా వస్తువులు కొంటే రెండు దానికే ఇచ్చేవాడు. మా అక్కకి నాకు ఇచ్చేవాళ్ళు కాదు, పనికి మాత్రం నన్ను వాడుకునేవాళ్ళు. అలాగా, ఎందుకంటే కొంచెం స్కిల్ఫుల్గా జాగ్రత్తగా చేస్తాను. అప్పుడు నా కడుపు నిండా రగిలిపోయేది ఈ మగవాళ్ళ మీద. ఎందుకంటే తండ్రి మీద, ఇది మీద, ఏంటి ఆడదానిగా నా తప్ప ఏమండి, నా తప్ప అని నేను పుట్టడం అని ఆడదానిగా పుట్టకూడదు, అది ఇది ఇది ఎన్నో 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 నా బ్లాక్లు ఎన్నో ఉన్నాయండి. బ్లాక్స్ లోపల మూలాధార చక్రం ఉంది. అవి ఎక్కడ డాక్టర్ న్యూటన్ గారి, లక్ష్మి గారి సాంగత్యంలో ఇన్నర్ చైల్డ్లో మరి ఉన్నాయో పోయాయో పూర్తిగా నాకు ఇంకా తెలియదు. అలాగా ఇప్పుడు నాకేమనిపిస్తుంది తెలుసా అండి, ఐ ఆమ్ గ్రేట్. నేను స్త్రీగా పుట్టటమే గ్రేట్. ఎందుకు అంటే పత్రిజీ గారు ధ్యాన మహిళా చక్రాలు పెట్టారు. పురుష చక్రాలు పెట్టారా? మహిళా చక్రాలు, మహిళా శక్తిని మేల్కొల్పారు. మరి ఏదో రిటైర్ అయిపోయి హాయిగా ఇంట్లో కూర్చొని మరి మంచిగా ఉండక ఇవన్నీ ఏంటి? అద్భుతమైన మా స్త్రీ శక్తిని మేల్కొల్పారండి. అసలు ఆది పరాశక్తి రూపాలమే మనం, మనలోనే ఉంది. ఎవరు? వాణి, సరస్వతి, పార్వతి, లక్ష్మి మనమే. చక్కటి నోటి నుండి వచ్చేటటువంటి మాటలు, మృదువైన మాటలు, తల్లి ప్రేమను అందించే మాటలు, తీయదనమైన మాటలు, ప్రేమ, దయ, కరుణ, ఇవన్నీ స్త్రీతత్వపు లక్షణాలు. మాటల ద్వారా, ఆ వాణి పలుకుల ద్వారా, ఆ సత్యమైన పలుకుల ద్వారా పలికేది ఎవరండి? ఆ వాణి అంటే ఎవరు? సరస్వతి. మరి అందమైన చిరునవ్వు, ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలి. అదే సగం
ఆరోగ్యానికి బలం, అంతే కదండి. ఆరోగ్యమే మహాభాగ్యం. చక్కని సంతోషం, చిరునవ్వు ఇవి ఉన్నప్పుడే మనకు ఆనందం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది. అందరిలో ప్రేమతత్వాన్ని పుట్టించగలం. ఒక చిరునవ్వు నవ్వామనుకోండి, అబ్బా ఎప్పుడు ఎంత చక్కగా ఉంటారో అంటారు మనల్ని. ఎప్పుడు పేలాలు వేయించిన ముఖంలాగా ఉంటే ఏమంటారు, అబ్బా దీని ముఖం చూడబుద్ధి కాదు, దీన్ని పలకరించాలి, తప్పుకొని పాడిపోతారు. కాబట్టి ఆ లక్ష్మీ కళ, సేవ చేసే లక్షణం, ఆ సంపద అంటే డబ్బు, బంగారం, పట్టుచీరలు ఇవి కాదండి. ముఖంలో చిరునవ్వు, మనకు మాట సాయము, చేతి సాయము, ఆ పలకరింపు ద్వారా ఇవ్వటము, ఒక అభయము ఇవ్వటం అనేది లక్ష్మీతత్వం అండి. ఈ మనలో ఉన్న శక్తి సామర్థ్యాలు పార్వతీతత్వం అండి. నేను చేయగలను, నేను చేస్తాను, నేను ఉంటాను, 100 మందికైనా వండి పెట్టగలను, 100 మందికైనా పాఠాలు చెప్పగలను, పిల్లల్ని పెంచగలను, ఎన్ని చేస్తున్నామండి మనం. అలాగా అద్భుతమైనటువంటి శక్తులన్నీ మనలోనే ఉన్నాయి. మరి త్రిమూర్తి తత్వం మనలోనే ఉంది కదా. మరి క్రియేషన్ చేస్తూ బ్రహ్మతత్వం మనమే కదా. దాన్ని చక్కగా అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ఉన్నటువంటి విష్ణుతత్వం మనదే కదా. ఒక ప్లాన్ వేసుకున్నాము, ఒక ఇంటి ప్లాన్ వేసుకున్నాం, క్రియేషన్ బ్రహ్మతత్వం అయిపోయింది. దాన్ని చక్కగా అడ్మినిస్ట్రేషన్ అందమైన బిల్డింగ్గా కట్టించాము, విష్ణుతత్వం అయిపోయింది. ఇక అది అయిపోయింది, అది శిథిలం అయిపోయింది, లయం చేయటం లయతత్వం మనది. అంటే ఒక ఆలోచన సృష్టించటం మనమే, దాన్ని అడ్మినిస్ట్రేషన్ పరిపాలించటం చేయటము మనమే, అలాగే దాన్ని లయం చేయటము అంటే సృష్టి స్థితి లయకారులం మనమే. మనం అందరం దివ్యాత్మ స్వరూపులం. ఓకేనండి. మరి ఈ దివ్యత్వం అనేది ఎక్కడ ఉంది, ఎలా ఉంది చెప్పుకోవటానికి మాటలు బాగా చెప్పాం, అద్భుతంగా చెప్పాం, ఓహో ఆహా ఓహో చెప్పాం. మరి ఇది ఎక్కడుంది? ఎక్కడుంది అంటే అన్డివైడబుల్ సోల్, విభజించటానికి వీలు లేనటువంటి చోట. ఎక్కడా? ఇప్పుడు మన శరీరం ఎన్నో కణాలతో నిర్మితం. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది, చక్కగా ఇటుక మీద ఇటుక పెట్టి కట్టారు, గదులు కట్టారు, గోడలు కట్టారు, గదులు కట్టారు, స్లాబ్ వేశారు, ఇలాగా ఈ బిల్డింగ్ నిర్మించబడింది. మన శరీరం కూడా ఎన్నో కణాలు. ఫస్ట్ ఏంటి? తల్లి గర్భం నుండి అండము, తండ్రి గర్భం నుండి శుక్రకణము, ఈ 2 కలిసి ఇంత శరీరం తయారైంది కదండి. మరి ఆ 2 కణాల నుండి ఇంత పెద్ద శరీరం తయారైనప్పుడు ఆ 2 కణాల దగ్గరికి మనం వెళ్ళలేమా? అంటే మన శరీరాన్ని విభజించుకుంటూ వెళ్దాము, కణాలన్నీ విభజిద్దాము, అణువులన్నీ విభజిద్దాము. పరమాణువులు అయ్యాయి, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, పాజిట్రాన్స్, లైఫ్ పార్టికల్స్. అక్కడి నుండి ఇక విభజించలేనటువంటి స్థితికి వచ్చాము. ఆ అన్డివైడబుల్ ఏదైతే ఉందో, విభజించటానికి వీలు లేనటువంటిది ఏదైతే ఉందో అదే ఆత్మ, అదే చైతన్యము. చైతన్యము అంటే కదలిక. ఈ ఆత్మ ఒక చోట ఉంటుందా? చిత్ శక్తి విలాసము, ఎప్పుడు నిరంతరం ప్రయాణం చేస్తూ ఉంటుంది. అదే అంతర్ప్రయాణము. శ్వాస మీద ధ్యాస పెట్టి ఆలోచనలను కట్ చేసి అంటా ఉంటాం. అక్కడ ఆలోచనలు కట్ చేయక్కర్లే, ఆలోచనలు గమనించి ఏ ఆలోచన ఏమిటి, ఇది ఎందుకు వచ్చింది, నాకు అవసరమా, నాకు అవసరం లేదా, దాన్ని పక్కగా పంపిస్తే కామ్గా వెళ్ళిపోతుంది. దానికి ఇంకా ఉద్వేగాన్ని, మన యొక్క శక్తిని దారపోస్తే అది పెరిగి ఇంకా ఆలోచన పుట్టగా తయారవుతుంది. అలా కాకుండా ఆలోచనలు లేని స్థితికి ఎప్పుడైతే వస్తుందో, మనం ముక్కు ద్వారా పీల్చే శ్వాసక్రియ ద్వారా ప్రాణశక్తి అది లోపలికి వెళ్ళి ఈ చిత్శక్తి విలాసంలాగా ప్రయాణం చేస్తూ ఉంటుంది. శరీరం అంతా ప్రయాణం చేస్తూ ఉంటుంది. లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ చక్కగా, అంగాలన్నీ, అన్ని వ్యవస్థలు పనిచేస్తూ ఉంటాయి. అవే మనం గుళ్ళో వెళ్ళినప్పుడు పూజారిస్తాడు,
ఓం ప్రాణాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ. 5 ప్రాణాలు పంచప్రాణాలు. ఓం ప్రాణాయ స్వాహ, ఈ ప్రాణం మన గొంతు నుండి తల భాగం అంతా ఉంటుంది. అలాగే అపాన వాయువు మన క్రింది నుండి మల మార్గము నుండి బయటికి వెళ్ళేది అపాన వాయువు. అలాగే ఉదాన వాయువు పొట్ట నిండా ఉండేటటువంటిది. అలాగే సమాన వాయువు ఈ ఛాతీ లాగా ఉంటుంది. అలాగే మన వ్యాన వాయువు మొత్తం వ్యాపించి ఉంటుంది. అంటే ముక్కు ద్వారా వెళ్ళే గాలి ఇన్ని రకాలుగా మన లోపలికి ప్రయాణం చేసి మన అన్ని సిస్టమ్స్ను పనిచేయించుతూ ఉంది. ఇంకా వీటికి ఉపప్రాణాలు కూడా ఉన్నాయి. నాగ కూర్మ కుకుర దేవదత్త ధనుంజయ అని. ఇలాంటివన్నీ కూడా మన జీవక్రియలన్నీ చక్కగా సక్రమంగా పనిచేస్తూ ఈ చైతన్యం విలాసవంతంగా, ఒక యాపిల్ని మనం అడ్డంగా ఇలా కోసినప్పుడు ఏ విధంగా ఇలా ఉంటుందో ఇలా 2 ఇదిగా తిరుగుతూ ఉంటుంది ఈ వ్యానవాయువు. ఆ చైతన్యం అంతా కూడా మన శరీరంలో. ఆ చైతన్యాన్ని మనం అభివృద్ధి చేసుకోవటమే. ఎప్పుడైతే మనం ముక్కు ద్వారా వచ్చేది శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానంలో కూర్చున్నప్పుడు ఈ శ్వాస బొడ్డు నుండి ఇలా 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 వచ్చి బ్రుకిటి దగ్గర ఎప్పుడైతే స్థితమైపోతుందో అప్పుడు ప్రాణశక్తి మన శరీరానికి అందదు. కాబట్టి ఆలోచనలు లేవు. కాబట్టి అప్పుడు మరి ఇక్కడ ప్రాణశక్తి కావాలి, మన ప్రాణం కదలాలి, మనలో ఉన్నటువంటి భాగాలన్నీ పనిచేయాలి. అంటే ప్రాణశక్తి ఎక్కడ అనుకున్నప్పుడు చిన్నగా బ్రహ్మరంధ్రాన్ని ఓపెన్ చేసి అక్కడి నుండి విశ్వశక్తిని లోపలికి పంపిస్తుంది. ముక్కు ద్వారా వెళ్ళే ప్రాణశక్తి బ్రహ్మరంధ్రం గుండా లోపలికి వెళ్ళి అన్ని ప్రాణుల్లోకి, అన్ని నాడుల్లోకి ప్రవహించి చక్కగా ఒక్కొక్క నర్వు డెవలప్ అవుతూ చక్రాలను అన్నిటినీ యాక్టివేట్ చేస్తూ ఉంటుందన్నమాట. అద్భుతమైన ఫోర్స్గా బ్రహ్మరంధ్రం నుండి లోపలికి వెళ్తుంది. అందుకే ధ్యానంలో ఆలోచన రహిత స్థితి వచ్చినప్పుడు ఈ విశ్వశక్తి మనలోకి ప్రవేశిస్తుంది అని చెప్పడానికి కారణం అదండి. మరి ఆ విధంగా మరి ప్రాణశక్తిని బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి పంపించి ఈ మన 72,000 నాడుల్ని యాక్టివేట్ చేసుకొని ఒక్కొక్క జంక్షన్, చక్రాలంటే ఏం లేదండి, తిరిగేటటువంటి చక్రాలు. ఆ జంక్షన్స్ అన్నీ కూడా జంక్షన్ లాగా స్విచ్ బోర్డుకి అన్ని కనెక్షన్గా ఈ జంక్షన్ బాక్సులు 7 ఇంకా 12 ఉంటాయి. అలాగా 108 ఉంటాయి. అందులో 12, అందులో 7. ఈ 7 మనం యాక్టివేట్ చేసుకున్నప్పుడు పరమాత్మ స్థితిలోకి ఉండగలుగుతామండి. మనలో ఉన్న చిచ్చక్తి విలాసాన్ని ఆ సమాధి స్థితిలో ఉండి అలా అబ్జర్వ్ చేస్తూ తనలో తను ఆనందపడుతూ హాయిగా ఉంటారండి. సమాధి స్థితిలో ఉండి, తన్మయంలో ఉండి తనలో తానే మురిసిపోయే వాళ్ళు ఎవరండి? యోగీశ్వరుడు. అంతే కదండి. బయటి ప్రపంచంతో సంబంధం ఉండదు, శరీర స్పృహ ఉండదు, ఎవరేం చేస్తున్నారో ఎవరున్నారో ఏమేంటో తెలియదు. తనలో తను రమించుకుంటూ అలా ఆనంద స్థితిలో ఉండటమే. చైతన్యం యొక్క గుణమే ఆనందం. మనం వచ్చిందే ఆనందం కోసం. అందుకే పత్రిజీ గారు అంటారు, ఎల్లప్పుడూ ఎంజాయ్ చెయ్యి. భూమి మీదకి వచ్చిన దుఃఖం కోసం, వీటి కోసం కాదు. అనుభవాల ద్వారా జ్ఞానం పొందండి. ఉన్నంత వరకు జాయిగా ఉండండి. ఈ రక్త సంబంధికులు వాటాల కోసం, ఆస్తుల కోసం మన పోలికలు, మన బుద్ధులు, మన రకాలు, మన గుణాలు, మన వీటిని పొంది ఉంటారు. కానీ ఇక్కడ ఆత్మబంధుత్వంలో ఎవరికి వాటా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరు ఏది చేయాల్సిన అవసరం లేదు. మనది మనకే. అద్భుతంగా మనలో మనం రమించుకుంటూ మన ఎంజాయ్ని మనం ఆనందంగా పరవశిస్తూ, అంతే కదండి. ఇక్కడ మనం అందరం ఆత్మబంధువులం కాబట్టి ఇంత ఎంజాయ్గా ఉండగలుగుతాం. అదే రక్త సంబంధికులు వచ్చారనుకోండి,
అమ్మో మా ఆయనే ఉంటాడు, అబ్బో మా అబ్బాయి ఉంటుందో, మా తోటికోళ్ళు చూస్తుందేమో, మా అత్తగారు చూస్తుందేమో, ఈ గోళ్ళు ఉంటాయి. ఇక్కడ ఎవరు లేరు, ఎగరటమే ఎగరటం. ఆ ఆనంద స్థితిని పొందటమేనండి దివ్యాత్మ స్థితి. అలా ఎగురుదామండి, అలా ఆనందంగా ఉందామండి. అదండి, బయట దేవుడు ఉన్నాడు, బయట దేవుణ్ణి పూజ చేద్దాము, అద్వైతం. బయట దేవుణ్ణి ఇంకా భక్తిగా, ఇంకా వ్రతాలు చేసి, యజ్ఞాలు చేసి విశిష్టంగా పూజిద్దాం, విశిష్ట అద్వైతం. బయట లేడు, ఏమి లేడు, అంతర్ముఖ సమారాజ్యే సదుర్లభే. బయట ఎక్కడా వెతికినా నేను కనపడను, నేను మీ లోపలనే ఉన్నాను అంటుంది లలితాదేవి. కాబట్టి మన లోపలికి మనం ప్రయాణం చేసి, నేను వేరు కాదు, నువ్వు వేరు కాదు, అంతా నేనేరా, ఆల్ దట్ ఈజ్ వన్. అదేదో సినిమాలో ఐ ఆమ్ గాడ్, అంతా నేనై ఉన్నాను, నేనే అంతా అయి ఉన్నాను. అప్పుడు ఆ స్థితిలోకి వచ్చినప్పుడు నాకు అది పెట్టలేదు, నన్ను తిట్టావు, నన్ను పొగిడావు, నా వాటా ఇవ్వలేదు, నా డబ్బులేవి, నా బాకీ ఏది, ఈ ఆలోచనలు ఏముండవు. అంతా నాదే, నాదే అంతా, ఇంకెందుకు గోల, ఏం అక్కర్లే. హాయిగా ఆకలేసినప్పుడు తిందాం, చక్కగా ఎగురుదాం, హాయిగా ఆనందంగా ఉందాం. అదండి మన స్థితి. అలాంటి స్థితిని నిత్యము మనం అనుభవించటమేనండి. మరి ఆంజనేయుడు శ్రీరాముడికి భక్తిగా ఉన్నప్పుడు, మరి నేను నీకు దాసుణ్ణి అయ్యానండి అన్నాడు. అలా కాకుండా నేను జీవాత్మను, నువ్వు పరమాత్మవు అన్నప్పుడు నేను జీవాత్మ స్థితిలో ఉన్నాను అని చెప్పాడు. మరి అలా కాకుండా ఆత్మస్వరూపుడై దివ్యాత్మస్వరూపుడైనప్పుడు నువ్వు నేను ఒకటే రామా అన్నాడట. చూసారండి, ఆ స్థితికి మనం ఇక్కడ బోరిగంపాడు దగ్గర అవధూత ఉంది, ఆమె పేరు ఏదో ఉంది. ఆమె ఏడుకొండల వాడిని దర్శించుకోవటానికి వెళ్ళి, అన్నయ్య నేను వస్తున్నా, అన్నయ్య నేను వస్తున్నా అని అలా గర్భగుడిలోకి వెళ్ళిపోయిందండి. ఎవ్వరూ ఆటంకపరచలేదట, ఎందుకంటే ఆమె స్థితి అలా ఉందన్నమాట. ఆ విధమైన స్థితితో మనం మరి బాలాజీ ఆయనతోటి వెంకటేశ్వర స్వామి పాచికలు ఆడతాడు కదా, మరి అవన్నీ ఏంటి, దివ్యాత్మ స్థితికి దగ్గరగా ఉన్నటువంటి స్థితే. మన కృష్ణయ్య ఎంతో మందితో ఆడుకున్నాడు, ఒక మీరాబాయి, ఒక ఇది లాగా. మరి ఇదేంటి, మన యొక్క యోగము అంటే కలయికం, ధ్యానము. ధీ అంటే సూక్ష్మ శరీరము, స్థూల శరీరము. యానము అంటే ప్రయాణం, ప్రయాణము అంటే జర్నీ అంటే బస్ మీద, రైలు మీద, వీటి మీద ప్రయాణం కాదు, మన లోపలికి మనం ప్రయాణం, అంతే కదా. మరి అటువంటి ప్రయాణంలో చేయటానికి మన లోపలికి మనం ప్రయాణం చేస్తూ, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా లలితలో అంతర్ముఖ సమారాజ్యే బహిర్ముఖ సదర్లభే అన్నట్లుగా మన యొక్క బ్రహ్మగ్రంథిని యాక్టివేట్ చేసుకోవాలి, మూలాధారంలో ఉంటుంది. మణిపూరకం వచ్చే వరకు విష్ణు గ్రంథి ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. అలాగే ఆజ్ఞాచక్ర వరకు వచ్చే వరకు రుద్రగ్రంథి విభేదిని లలితలో ఉంటుంది చూడండి. బ్రహ్మగ్రంథి విభేదిని, విష్ణుగ్రంథి విభేదిని, రుద్రగ్రంథి విభేదిని, సహస్రారానికి వచ్చే వరకు లలితా పరమేశ్వరి స్థితి. ఇవన్నీ మనం సాధన ద్వారానే పొందగలుగుతాము. కాబట్టి మనం అందరం లలితా పరమేశ్వరులమే, మనందరం పరమాత్మ తత్వాలమే. అది గ్రహించి, అది గుర్తించి ఎల్లవేళలా నెమరు వేసుకోవటమే ఎఫర్మేషన్స్. ఆ ఎఫర్మేషన్స్ ఎందుకంటే మనల్ని గుర్తు చేయటం. ఇప్పుడు ఇక్కడ రాముడు విగ్రహాన్ని చూడటం కానీ, ఇంట్లో పటాలు పెట్టుకోవటం కానీ, మన అమ్మా నాన్న పటాలు, ఎందుకంటే వాళ్ళని చూసినప్పుడన్నా గుర్తుకు తెచ్చుకుంటామేమోనని. మామూలుగా మనం ఐడియాలో మనం పడిపోతాం, కానీ చూడగానే మా అమ్మ అండి, మా అమ్మ అలా చేసిందండి, మా అమ్మ ఇలా, ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోవటం అన్నమాట. మరి అద్భుతమైనటువంటి ప్రయాణంలో ఎన్నో మలుపులు, అన్నిటినీ ఒక ఛాలెంజ్గా, ఒక చాయిస్గా, ఒక ఆనందంగా, యాక్సెప్టెన్సీగా తీసుకుంటూ
మరి భక్తి యోగం ఉంది, కర్మయోగం ఉంది, జ్ఞానయోగం ఉంది, రాజయోగం ఉంది. ఇప్పుడు మన ధ్యానులందరం రాజయోగంలో ఉన్నాం. భక్తి యోగము అంటే పూజ చేయటం. మరి ఇవాళ పూజలు పరిస్థితులు ఎలా ఉన్నాయండి? నా చిన్నప్పుడు ఒక ఆవిడని చెప్పేదాన్ని. ఆవిడ ఓం నమస్తే ఓం నమస్తే ఓం నమస్తే అంటే మేము వచ్చే వాళ్ళ ఇంటికి మధ్యకి దేని వెళ్ళేవాళ్ళు. ఎప్పుడో 3వ తరగతి 2వ తరగతి టైంలో. వాడు వచ్చాడేమో చూడు, ఆ వెంకయ్య వచ్చాడేమో చూడు, ఓం నమస్తే ఓం నమస్తే వీని చూడు, ఈ పని మనిషి వచ్చింది చూడు. అది కాదండి. లేదా ఇప్పుడు నవీన న్యాయం ఎలా ఉంది తెలుసా అండి? మేము వరలక్ష్మి వ్రతం చేసామండి, ఈ గిఫ్ట్లు ఇచ్చామండి, ఆ గిఫ్ట్లు ఇచ్చామండి, అలంకరణ చేసామండి, మా లక్ష్మి అలంకరణ చూడండి, మా వరలక్ష్మి అలంకరణ చూడండి. పోటీతత్వము, హూందాతనము ఇవండి. ఇది కాదండి. నువ్వు పట్టు చీర కట్టుకున్నావా అని చూడట్లే వరలక్ష్మి. పంచపచ్చ పరవన్నాలు తయారు చేశారా చూడట్లే. నీ లోపల పత్రం పుష్పం సాయం అన్నారు. నీ మనస్సును ఎంత అరికడుతున్నావు, నీవు నా మీద ఎంత ధ్యాస పెడుతున్నావు, అదండి. అది భక్తి. మరి ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉండగానే నారాయణ మంత్రం నేర్చుకున్నాడు. ఒకనాడు నారదుడు వచ్చేసి ఆ నారాయణ ఇవి స్తోత్రాలు ఇవి చెప్తూ ఉంటే లీలావతి ఆ ఆదమర్చి నిద్రపోతుంది. లోపల ఉన్నటువంటి ప్రహ్లాదుడు అని కొట్టి ఆ నారాయణ మంత్రాన్ని నేర్చుకున్నాడు. మరి అటువంటి ప్రహ్లాదుడు ఎక్కడున్నాడు? నీ దేవుడు ఎక్కడున్నాడు అన్నప్పుడు ఏమన్నాడు? ఈ స్తంభంలో ఉన్నాడా, ఇక్కడ ఉన్నాడా అన్నప్పుడు ఉన్నాడు, ఎక్కడైనా ఉన్నాడు, ఇందుగలందు లేడని అన్నాడు కదా. మరి చూపించంటే చూశాడు, నరసింహావతారం వచ్చిండి, అయిపోయింది. మరి అంతకుముందు తండ్రి ఎన్నో బాధలు పెట్టాడు. మరి ఈయన గర్భంలో ఉండి ఏం నేర్చుకున్నాడు? మూల చైతన్యాన్ని నేనే, ఆ చైతన్యం నేనే, ఆ నారాయణుని నేనే అంటూ నారాయణ 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 అని తలిచాడు. కాబట్టి ఆ లక్ష్మీనారాయణుల యొక్క చైతన్యమే ఈయన్ని రకరకాల శిక్షల్లో కాపాడగలిగింది. అలా నిరంతరం ప్రహ్లాదుడిగా బాల్యం నుండి ఆత్మస్థితిలో ఉండగలిగేది భక్తి యోగము. ఏదో పూజలు వ్రతాలు ఓం నమస్తే అమ్మాయి ఇవాళ శివరాత్రి అయిపోయి రేపటి నుండి మనం ఎంజాయ్ తిరగవచ్చు. లేదా 40 రోజులు మాల వేసేసుకున్న అమ్మాయి రేపటి నుండి మంచిగా ఇది తినేయచ్చు, తాగేయచ్చు. ఆ ఉగ్గబెట్టుకోవడం తప్ప ఏం లేదు. మనలోని మార్పులేవి. అలాగే కర్మయోగం కూడా అంతే. మంచి కర్మలు చేస్తే, పుణ్యకర్మలు చేస్తే బంగారు సంకెళ్ళు, పాపకర్మలు చేస్తే ఇనప సంకెళ్ళు. ఏ సంకెళ్ళైనా సంకెళ్ళేగా. బంగారపు సంఖ్యలు వస్తే చక్కగా ఉన్నతంగా భోగభాగ్యాలతో పట్టుపరుపులతో జీవిస్తాము. ఇనప సంఖ్యలు అయితే దరిద్రంగా బేదరికంగానో ఏదో ఇలా జీవిస్తాం. అదైనా జీవించాలే. ఇది ఇక్కడ మనకు జీవితం వద్దు, ఇదే లాస్ట్ పుట్టుక కావాలి, లాస్ట్ జన్మ కావాలి. ఎలాగా? అది వద్దు, ఇది వద్దు. కర్మయోగంలో ఏమంటున్నాడు? సత్యవాక్కులు మాట్లాడు, సత్యమైన పనులు చేయు, సాత్వికమైన పనులు చెయ్యి, పుణ్యం వద్దు, పాపం వద్దు, దైవ చింతన మీద పెట్టు. నేను చెయ్యట్లేదు, ఇక్కడ నేను క్లాస్ చెప్తున్నానండి, నా చేత చెప్పబడుతుంది. ఈ సృష్టి యూనివర్స్ నాకు అందించింది. ఈ సృష్టి ఈ సందీప్ ద్వారా నాకు అందించినటువంటి అవకాశం. మరి వాళ్ళకు వేల కృతజ్ఞతలు. నా చేత చేయబడుతుంది, అంతేకాని నేను కాదు. అలా నిమిత్త మాత్రుడిగా ఉండగలిగినప్పుడు, అందుకే మన వాళ్ళు చిన్నప్పుడు ఇలా నేర్పారు, కృష్ణార్పణం అను. ఏదైనా ధ్యానం చేసేటప్పుడు, ఏదైనా పని చేసేటప్పుడు, ఏదైనా భోజనం చేసేటప్పుడు కృష్ణార్పణం అంటే పాపం పుణ్యం ఆయనే చూసుకుంటాడు. అందుకే అంటాడు ఇక భగవద్గీతలో, అన్నీ నీ దాన్ని నువ్వు పని చేస్తూ ఉండు, నేను నీ వెనక ఉండి నీ యొక్క కర్మ ఫలితాన్ని నేను అందిస్తూ ఉంటాను, నిష్కామ కర్మలు చేస్తూ ఉండు అంటాడు. అలాగా కర్మయోగంలో అటువంటిది. భక్తి యోగంలో ఒక మీరాబాయిలాగా, ఒక సక్కుబాయిలాగా, ఒక తుకారంలాగా నిరంతరం భక్తిలో లీనమైపోయి చక్కగా పుష్పక విమానంలో వెళ్ళిపోతాడు భక్తి తుకారం అనండి. అలాగే టైం అయిపోయిందండి. ఓకే, ముగించచ్చా? ఓకే రండి, అయిపోయింది. మరి అలాగే కర్మయోగం అయిపోయి జ్ఞానయోగం. నేను పండితుడిని, నేను భగవద్గీత చదివా, నేను ఉపనిషత్తులు చదివా, నేను వేదాలు చదివా, అది చదివా, ఇది చదివా అంటారు.
నారదుడు వైకుంఠానికి వెళ్తున్నానని చెప్తూ ఉంటే ఒక పండితుడు కూర్చొని నా యొక్క కాలం ఇంకెంతుందో, నాకు మరణం ఎప్పుడు సంభవిస్తుందో కడుక్కొని రా అని అడుగుతాడట. ఒక చెప్పులు కుట్టేవాడు నాది కూడా కనుక్కొని రండి, నా భవిష్యత్తు ఎప్పుడైపోతుంది, నాకు ఇప్పుడు అంత కనుక్కొని రండి, నా చావు ఎప్పుడు. ఈ నారదుడు వెళ్ళి వైకుంఠానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాడు. తిరిగి వచ్చి ఏమన్నాడు మరి వైకుంఠవాసుడు ఏమన్నాడు, నా మరణం ఏమన్నాడు అంటే ఈ పండితుడి దగ్గరికి వచ్చి ఆయన పనిలో ఉన్నాడు, కానీ ఆయన పెద్ద పనిలో ఉన్నాడు. ఏం పనిలో ఉన్నాడు? సూది బెజ్జంలో ఒంటెను దూర్చే పనిలో ఉన్నాడు. ఆ ఒంటె ఎప్పుడు దూరుస్తామో అప్పటి వరకు నీ యొక్క జీవితకాలం ఉంది అని ఈ పండితుడికి చెప్తాట. ఆయన ఎప్పుడు దూర్చాలి, నేను ఎప్పుడు పండాలి, నేను ఎప్పుడు అంతం అవ్వాలి, నా మరణం ఎప్పుడు అని ఈయన అనుకుంటాడు. సరేలే, చాలా కాలం పడుతుంది. ఇక్కడ నువ్వు రావి చెట్టు కింద కూర్చొని ఉంటాడు ఈ పండితుడు. ఈ రావి చెట్టుకు ఉన్నటువంటి ఆకులు ఎన్నున్నాయో అన్ని సంవత్సరాలు పడుతుందని ఈయనకు జవాబు చెప్తాడు. ఈ చెప్పులు కుట్టేవాడు మరి నా యొక్క ఆయుష్ ఎప్పుడు ముగుస్తుందట అని అడిగినప్పుడు ఆయన ఏ పనిలో ఉన్నాడు అంటే ఈ సూది బెజ్జంలో ఒంటెను దూర్చే టైంలో ఉన్నాడు అని అంటే, ఇంత సృష్టిని నడిపించేవాడికి ఆ సూది బెజ్జంలో ఒంటెను దూర్చడం పెద్ద గొప్ప అని చెప్పులు కుట్టేవాడంటే నీకు ఈ క్షణమే మోక్షం వస్తుంది అంటే ఎవరి జ్ఞానం గొప్పది? పండితుడిది గొప్పదా? కాబట్టి ఆ యోగాన్ని తగ్గించుకొని నాకు తెలిసింది గోరంతా, నేను తెలుసుకోవాల్సింది కొండంత ఉందండి, మీ ముందు నేనెంతండి, నిన్న మనోహరి గారి ముందు నేనెంతండి అంటే అక్కడ మనల్ని మనం తక్కువ చేసుకోవటం అని కాదు, అక్కడ అద్భుతమైనటువంటి స్థితిలోనే ఉన్నాము, మనల్ని మనం కించపరచుకోవటము కూడా కాదు, కానీ వినయంని ప్రదర్శించటం అంతే. కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినడం. ఇలా అద్భుతమైన కర్మయోగం ఇది. భక్తి యోగము, కర్మయోగము, జ్ఞానయోగాన్ని మూడు పాటించటమే రాజయోగం యొక్క లక్షణాలండి. మరి చక్కగా మనందరం పరమాత్మ స్వరూపులమే, మనం అందరం సాధన చేస్తూ మన జీవిత ప్రణాళికల్ని ప్రతి క్షణము ఎరుకతో గమనిస్తూ నెగిటివ్లను తొలగించుకుంటూ పాజిటివ్లను పెంచుకుంటూ ఎరుకతో ఉంటూ మరి అద్భుతమైన యోగీశ్వరులుగా తయారవుదామండి. ఓకేనండి? ఓకేనండి. అందరం రాములం అవుదామండి, ఆంజనేయులు అవుదామండి. ఓకేనండి. మరి కృష్ణ ఏమన్నాడు అంతకుముందు? కలకత్తా కాళీ యొక్క భక్తుడు ఆయన. కన్ను మూస్తే కన్ను తెరిస్తే పూజలు వ్రతాలు కాళికాదేవి స్వయంగా తల్లి కొడుకులాగా మాట్లాడుకునేవాడు. మరి ఆయన ఒక దశలో అలా ఉండేవాడు. తర్వాత దశ పెంచుకున్నప్పుడు ఆ కాళికాదేవి లేదు, ఆ పూజ లేదు, ఆమె లేదు, ఎక్కడ పడితే అక్కడ తన్మయత్వంలో ఉండేవాడట. ఆ పైన ప్రయాణం చేసి ఆ పక్షుల గుంపును చూసి ఆహా ఏం ప్రకృతి, ఏమి ఇది అని అలా తన్మయత్వంలో అక్కడే పడిపోయేవాడట. అంటే నిత్యము ప్రతి వస్తువులో, ప్రతి ముఖం, ప్రతి జంతువు, ప్రతి పక్షి, ప్రతి వస్తువు, ప్రతి దాంట్లో దివ్యత్వాన్ని చూడగలిగాడు. ఇప్పుడు నేను ఎక్కడ పూజించాలి? గుళ్ళో కాళికని పూజించాలా, మృగాన్ని పూజించాలా, వస్తువును పూజించాలా, జంతువుని? ఎక్కడని పూజించను, అంతటా ఉన్నాడు. అందుకే నాలో నేను హాయిగా రమిస్తూ ఉంటాను. ఆ స్థితిలో మనం ఎల్లప్పుడూ ఉండాలండి. నేనే దేవుళ్ళు, నాకేంటి, హాయిగా ఉందాం, ప్రశాంతంగా ఉందాం. ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్. ఓకేనండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. శోభరాణి మాస్టర్ మనకి చక్కగా ఆ యొక్క జ్ఞానాన్ని మనకు అందించారు. ఎన్నో ఎన్నో అంశాలు, దైవము, దైవ స్థితులు, ఆ దైవాన్ని స్థితికి మనం చేరుకోవడానికి స్నేహభావము, ప్రేమభావాన్ని ఎలా పెంచుకోవాలి, ఆ స్నేహము, ప్రేమ పెరిగినప్పుడు మన యొక్క భౌతిక అంశాలు ఏవైతే ఉన్నాయో, భౌతిక బంధాల నుంచి ఆత్మబంధాల స్థితికి మనం ఎదిగినప్పుడు ఆ ఆత్మబంధం నుంచి దైవం అనే స్థితి ఏర్పడుతుందని చక్కగా మనకు అందించారు. గట్టిగా ఒకసారి శోభరాణి మాస్టర్ అందరం కూడా థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్.